ఏపీలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 31 జిల్లాల పరిధిలోని 12,000కు పైగా గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 11, 14, 17వ తేదీలో పోలింగ్ జరగనుంది. బీసీలకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,735 పంచాయతీలుండగా బీసీలకు 2,176 రిజర్వ్ అయ్యాయి. బీసీల వాటా 17% ఉంది. దీంతో 42% ఇస్తామని హామీ ఇచ్చి గతంలో ఇచ్చిన 22% సీట్లు కూడా ఇవ్వలేదని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీల వల్ల కాంగ్రెస్ దగా చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, 3 విడతలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అసలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనుకోవచ్చు? సో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు అది ఎవరికి లాభ నష్టాలు పక్కన పెడితే జీ తెలుగు న్యూస్ మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి మనం ఒక ఇష్యూ తీసుకున్నాం. దాని మీద అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఒపీనియన్ తీసుకున్నాం. ఎందుకంటే అందరికీ పదవుల్లో వాటా దక్కాలి, అన్ని సామాజిక వర్గాలకు కూడా, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి వాళ్ళకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా రక్షణ ఉంది. సో అది తీసుకుంటే గనక ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చేసరికి అది ఎంత అయిందంటే 17.087%. అంటే 42లో సగం శాతం కూడా బీసీలకు రిజర్వ్ కాలేదు. సరే, రిజర్వ్ అయినా కాకుండా లాస్ట్ టైం 35-36% గెలిచారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి రిజర్వేషన్ వెళ్లకుండా వెళితే గనక 17% మాత్రమే ఉంది బీసీలకు. అంటే 42లో సగం 21%. ఆ సగం కూడా రాలేదు. దీనికి కారణం ఏంటంటే రూరల్ ఏరియాలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎస్సీ పాపులేషన్ 15% ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ పాపులేషన్ 20, 21, 22% కూడా పోతుంది. అదే జిహెచ్ఎంసీ ఏరియాలు అనుకోండి, గ్రేట్ హైదరాబాద్ లో మీకు ఎస్సీ పాపులేషన్ 6-7% ఉంటుంది. ఎస్టీ పాపులేషన్ గ్రేట్ హైదరాబాద్ లో 2% ఉంటుంది. కానీ ఓవరాల్ గా స్టేట్ వైడ్ చూసినప్పుడు 10% ఉంటుంది. అదే ఓన్లీ రూరల్ ఏరియా చూస్తే కొన్ని చోట్ల 14-15% కూడా పోతుంది. సో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా ఇవ్వాలి. 20-21% ఎస్టీలకు ఇచ్చి మిగతా 12-13% ఎస్టీలకు ఇచ్చిన తర్వాత 20+13 అయిన తర్వాత ఇక మిగిలేదు బీసీలకు 17%. చాలా తక్కువ. ఒకసారి గ్రాఫిక్ ఉంటే ప్లే చేయండి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎంత వచ్చిందో. ఆదిలాబాద్ లో 4.863% వచ్చింది బీసీలకి. భద్రాద్రి కొత్తగూడెంలో 471 పంచాయతీలు ఉంటే 0. మొత్తం దాదాపు ఏజెన్సీ ఏరియా అనుకుంటా, అందువల్ల ఒక్క పంచాయతీ కూడా రిజర్వ్ కాలేదు. తర్వాత కొమురం భీం ఆసిఫాబాద్ లో కేవలం 5.97% మాత్రమే బీసీ రిజర్వేషన్ వచ్చింది. 335 గ్రామ పంచాయతీలు ఉంటే. ఆదిలాబాద్లో 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 మాత్రమే రిజర్వ్ అయ్యాయి. 4.8% మాత్రమే బీసీలకి. నేను ఓన్లీ బీసీ రిజర్వేషన్ చదివి వినిపిస్తున్నా. మహబూబాద్లో 482 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 19 రిజర్వ్, 3.9% మాత్రమే బీసీలకు రిజర్వ్. మంచిర్యాలలో 306 పంచాయతీలు ఉంటే 23, 7.5% బీసీలకు రిజర్వ్. ఇక ములుగులో 146 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 5, బీసీలకు 3.4% మాత్రమే. అట్లాగే అంటే సింగిల్ డిజిట్ ఉన్నాయి, నేను చదివి వినిపిస్తున్నా. సో ఇవన్నీ కూడా చాలా అత్యంత తక్కువ. ఎక్కువ ఉంది సిద్దిపేటలో 508 గ్రామ పంచాయతీలకు 136, 26.77% వచ్చింది. హైయెస్ట్ సిద్దిపేట జిల్లాలో. నారాయణపేటలో 26.4, పెద్దపల్లిలో 26.2, తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 24.5, మెదక్లో 21.95, మహబూబ్ నగర్లో 20.33, కరీంనగర్లో 26.415, ఇట్లా జగిత్యాల జిల్లాలో 25.455. హైయెస్ట్ జోగులాంబ గద్వాల జిల్లాలో 27.451. అంటే హైయెస్ట్ గద్వాల జిల్లాలో ఉంది. కొన్ని జిల్లాల్లో 4, 3 అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాద్ ఇటువంటి చోట ఉంది. ఒక 20 మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ కాలేదట. సో మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు స్టూడియోలో. వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. జూమ్లో మనతో పాటు శరత్ గారు అడ్వకేట్ జాయిన్ అయి ఉన్నారు. గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. తర్వాత వి ప్రకాష్ గారు ఉన్నారు. వి ప్రకాష్ గారు కొంత అర్జెంటుగా వెళ్ళాలి బయటికి, అందుకని ముందు ఆయన తీసుకుందాం. వి ప్రకాష్ గారు, సో 42% పోతే సగం కూడా కాలేదు, 21% కూడా రాలేదు బీసీలకి. చాలా దారుణం అండి ఇది. ఏ బీసీ ఒప్పుకోడు దీన్ని.
వాళ్ళు అనుకున్న పద్ధతి ప్రకారం కూడా న్యాయం చేయట్లేదు కదా. 42 పోనీ అందరూ 33 కూడా రాలే కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరు ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జాన్పత్ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నాడని చెప్తున్నారు మీరు. మరి అటువంటి వాళ్ళు సైలెంట్ గా ఉంటారని నేను అనుకోవట్లేదు. డెఫినెట్ గా ఇది ఒక మహా ఉద్యమానికి దారి తీస్తుంది. దీన్ని ఒక జిల్లాను ఒక యూనిట్ గా తీసుకున్నట్టయితే తప్పకుండా బీసీలకు కొంత న్యాయం జరిగేది. అంటే ఏదైతే ఆయన ఇద్దాం అనుకున్నాడో ఆ జిల్లా ప్రాతిపదికన ముందు రిజర్వేషన్ పర్సెంటేజ్ ఫిక్స్ చేసి ఆ పర్సెంటేజ్ ప్రకారం కనుక గ్రామాలను ఎంపిక చేసినట్టయితే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేది. కానీ అది చేయలేదు. ఇప్పుడు పార్టీల పరంగా ఇద్దామన్నా కూడా అక్కడ రిజర్వేషన్ లేనప్పుడు పార్టీ ఎట్లా ఇస్తుంది అంటే బీసీ క్యాండిడేట్ కి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఉంది, ఏ గ్రామంలో కూడా జనరల్ సీట్ లేవు, అన్ని ట్రైబల్స్ కే పెట్టారు. మరి అక్కడ పార్టీ పరంగా ఆయన బీసీ క్యాండిడేట్లకు ఎట్లా ఇస్తాడు సర్పంచ్? అక్కడ ఇది సాధ్యమయ్యేది కాదండి, ఇది అమలయ్యేది కూడా కాదు. దీని మీద తప్పకుండా కోర్టు పోయి దీన్ని ఛాలెంజ్ చేయాలి. బీసీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక్కసారిగా మళ్ళీ దీని మీద ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉన్నది భరత్ గారు. అంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఎస్సీ పాపులేషన్ భద్రాద్రి కొత్తగూడెం ఉంది, షెడ్యూల్డ్ ఏరియాలో 100% గ్రామ పంచాయతీలు అక్కడ ఎస్టీలకే ఇవ్వాలి. ఆ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న జిల్లాలు ములుగు, మహబూబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఇటువంటి జిల్లాల్లో చాలా తక్కువ వచ్చింది. బిలో 10%, 3-4% దాకా వచ్చింది. ఏజెన్సీ అనేది ఒక ప్రాతిపదిక. ఏజెన్సీల వరకే దాన్ని పరిమితం చేసి నాన్ ఏజెన్సీ, ఇప్పుడు ములుగులో మొత్తం ఏజెన్సీ కాదు కదా, కేవలం ఒక తాడువాయి కొన్ని మండలాల్లో మాత్రమే ఏజెన్సీ ఉంటుంది. మిగతా ఎక్కడైతే 170 యాక్ట్ అమలవుతుందో ఆ ఏజెన్సీ అది 5th షెడ్యూల్ అంటాం మనం. ఆ 5th షెడ్యూల్ గ్రామాలను మనం వదిలేసినట్టయితే బయట ఉన్న ప్రాంతాలన్నీ కూడా మనం బీసీలకు, తర్వాత జనరల్ మహిళలకు, ఇట్లాంటి వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. బట్ ఆ ప్రాతిపదిక ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అది కరెక్ట్ కాదు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో కూడా బీసీలు ఉంటారు. మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మొత్తం మండలాలే ఒక్క బీసీ కూడా లేకుండా ఇవ్వడం అనేది అది సామాజిక న్యాయం కాదు. అది చట్టం ప్రకారం, రాజ్యాంగ ప్రకారం కూడా హక్కులను కోల్పోతారు బీసీలు అక్కడ. కాబట్టి దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని బీసీల చైతన్యవంతులను చేయడానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళంతా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటది. డెఫినెట్ గా ఇది మహోద్యమంగా రూపు దాల్చుతుందనే నమ్మకం నాకు ఉంది. కానీ ఇప్పుడు వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోక్యం చేసుకోవడం పాసిబుల్. ఇదే హైకోర్టు చెప్పింది 42% రిజర్వేషన్ ఇప్పుడైతే సాధ్యం కాదని చెప్పి. అంటే ఉద్యమం 11th, 14th, 17th ఎలక్షన్ డేట్స్ కూడా వచ్చేసాయి. డిసెంబర్ 11th, 14th, 17th. అంటే బీసీలు ఉద్యమ బాట పట్టాలి అని నేను అంటున్నా. ఉద్యమానికి కావాల్సిన అస్త్రాలను అందిస్తున్నది ఈ ప్రభుత్వం. ఇది అది కూడా మనం ఉపయోగించుకోకపోతే బీసీలను ఎట్లా చైతన్యవంతులను చేస్తాం, మాకు జరిగే అన్యాయాలను ఎట్లా పెడతాము? అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. బీసీలు పూర్తిగా చైతన్యవంతులై కనీసం ఒక 10% బీసీలలో రోడ్ల మీద ఉంచేదాకా ఇవి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక ఉద్యమ అక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి మా బీసీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే 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 సో చిరంజీవులు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. చిరంజీవులు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చూసారా సార్ నోటిఫికేషన్ చూసారా? ఏమనిపించింది మీకు? ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే 17% వచ్చిందా? 17.08 వచ్చినట్ట ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఇక మీరు ఇంతకు ముందు డిస్కషన్ లో నేను కొంత విన్నాను. మనకి ఏంటంటే కొన్ని ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ లలో మనకు నేచురల్ గా తక్కువ పర్సెంట్ వస్తుంది. ఎందుకంటే ఓవరాల్ రిజర్వేషన్ 50% దాటకూడదు. బట్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాలలో షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ 100% ఉంటే ఆ విలేజ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకు నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. కాబట్టి మనకు లాస్ట్ టైం కూడా ఇదే రేంజ్ లో వచ్చింది, 16 to 18% మధ్య వచ్చింది. ఈసారి కూడా 17.08% వచ్చింది. అయితే మనకి ఏంటంటే రాజ్యాంగంలో 1994లో ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని ఇంక్లూడ్ చేశారు. 73rd అమెండ్మెంట్, 74th ఏమో మున్సిపల్ యాక్ట్. 73rd అమెండ్మెంట్ చేసినప్పుడు, 74th అమెండ్మెంట్ చేసినప్పుడు 243D1లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమని రాశారు. బీసీలకు వచ్చేసే వరకు 243D6, T6లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని రాశాడు.
సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనే దానిపైన దాంట్లో క్లారిటీ లేకపోయే వరకే మనకు కృష్ణమూర్తి కేసులో 2010లో జస్టిస్ బాలకృష్ణ ధర్మాసనం ఏం చెప్పినారు, సిన్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ గైడింగ్ టు వాట్ ఎక్స్టెంట్ రిజర్వేషన్ షెల్ బి ప్రొవైడెడ్ టు బీసీస్ కాబట్టి మేము 50% సీలింగ్ కు కన్ఫైన్ చేస్తూ ఎస్సీ ఎస్సీలకు పోను మిగతాది బీసీలకు ఇవ్వమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్నే ఆ మధ్య గవాలి కేసులో కూడా మనకు మహారాష్ట్ర కేసులో రీట్రీట్ చేసినారు. సో రాజ్యాంగాన్ని రాసినప్పుడే బీసీలకు మొదటి నుంచి అన్యాయం చేస్తున్నారు. దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో కూడా ఎక్కడ 50% సీలింగ్ లేదు. కోర్టుల ఇంటర్ప్రిటేషన్ అది. ఈవెన్ కొంతమంది జడ్జెస్ కూడా, సుప్రీంకోర్టు జడ్జెస్ మీరు చూసినట్టయితే మన ముఖ్యంగా చిన్నబ్రెడ్డి గారు వసంత్ కుమార్ వర్సెస్ కర్ణాటక కేసులో స్పష్టంగా చెప్పిండు అసలు కోర్టులకు ఎవరిచ్చారు అధికారం 50% సీలింగ్ పెట్టాలని. సో ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయం ఒకవైపు రాజకీయ నాయకులైతే ఇంకోవైపు కోర్టులలో కూడా బీసీలకు సరైన న్యాయం వస్తలేదు. సో నాకు మాత్రం ఈ నోటిఫికేషన్ చూసినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. బీసీలను మరొకసారి నిట్టనిలుగా వంచిండ్రు అనేటువంటి అంశం మనం చెప్పక తప్పదు. ఎందుకంటే గత 1.5 year నుంచి ఊరిస్తూ ఉన్నారు, మేము 42% చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ లేదా 3,000 కోట్లు లాస్ అయితే, ఎప్పుడు లాస్ అయితే March 31. ఇవాళ పార్లమెంట్ ఒక డౌట్ సార్, ఇక్కడ 3,000 కోట్ల లాస్ ఇప్పుడు సర్పంచ్ పెడితే సరిపోద్దా, మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెట్టాలా? అంటే జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ అనేది అయితే ఉంది, బట్ మొత్తం నేను కూడా అది కంప్లీట్ క్లారిటీగా నేను చూడలేదు. ఎందుకంటే మన 5 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థన అవును 5 మనకు 5 అంచెల అన్నప్పుడు మరి మొత్తం కంప్లీట్ అయితేనే 3,000 కోట్లు వస్తాయేమో, ఓన్లీ సర్పంచ్ అయితే మాత్రం ఇస్తారా? అది కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మొదలు పంచాయతీ పెట్టుకుని తర్వాత అటు వెళ్తారేమో నాకు అనుమానం. ఏమన్నా అంటే 42% అప్పుడు ఇస్తామంటారంటే ఇప్పుడు ఇవ్వని వాళ్ళు అప్పుడు ఎట్లా ఇస్తారు? సో అది ప్రాబ్లం. కాబట్టి అది జరగనటువంటి పని. కేవలం వాళ్ళకు 3,000 కోట్ల గురించి కాదు, 3 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రంలో ఉంది. 3,000 కోట్లు పెద్ద ఇష్యూ కాదు, అది కూడా ఎటు పోదు. కావాలంటే మళ్ళీ కూడా తెచ్చుకుంటారు. ల్యాబ్స్ అనేది పెద్ద అదేమన్నా సాల్వ్ చేయలేని ఇష్యూ కాదు. ప్రజలు వాళ్ళకి ఏంటంటే బీసీలకు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇన్ని రోజులు పనికిమాలిన జీవోలు ఇచ్చి అవి కోట్లలో కొట్టేస్తారని తెలిసి కూడా జీవోలు ఇచ్చి బీసీలను మభ్యపెట్టింది. ఓకే ఓకే. జాజల శ్రీనివాస్ గారు వినబడుతుందా? జాజల శ్రీనివాస్ గారు లేకపోతే శరత్ గారు సార్ చెప్పండి. 17% వచ్చింది సార్. 42 అంటే సగం, 21 కూడా రాలేదు సార్. మీకు ఒక విషయం అంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ రావాలని జీతల్ న్యూస్ ఒక విధంగా వాటా దక్కాలి, సరే 42% ఎంత అని కాదు కానీ న్యాయం జరగాలని ఫైట్ చేశాం. మాకు కూడా చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది 17% అల్టిమేట్గా అయ్యేసరికి. నేను కనీసం ఆ 15, 10, 25 పోతే మిగతా 25 అన్న వస్తుంది అనుకున్నా. దీన్ని ఏదన్నా జిల్లాల వారిగానో మండలాల వారిగానో ఎట్లన్నా చేంజ్ చేస్తే అవకాశం లేదా? ఒక విషయం భరత్ గారు, మీరు అంటే యాక్చువల్లీ మీ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చే కంటే ముందు నా దగ్గర పొన్నం ప్రభాకర్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు, తర్వాత సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు కొందరు వచ్చినారు ఇదే విషయాల్లో. ఒక మండలానికి మండలం కంప్లీట్ గా బీసీలకు లేకుండా ఇట్లా చాలా ఉన్నాయి. మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా కోటపల్లి అని ఒక మండలం ఉంటది. వాళ్ళు కూడా నిన్న నాకు ఫోన్ చేసినారు, ఇవాళ మేము మీటింగ్ పెట్టుకున్నాం బీసీలము అది ఇది అని. అంటే ఒకటి మీరు వాళ్ళు అనే ప్లూరల్ వాడడం వేస్ట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. నేను మొదటి నుంచి చెప్పినాను, రేవంత్ రెడ్డి ఈజ్ యాంటీ బీసీ. అతనిలో కరడు కట్టిన ఉన్నత కులాల స్వభావం, ముఖ్యంగా ఉన్నత కులాలనేది వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అతనికి నకశిక పర్యంతరం ఉంటది అనే సంగతి మనకు రాష్ట్రంలో జరిగిన లేటరల్ అపాయింట్మెంట్స్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత బీసీ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంలో సుదర్శన్ రెడ్డి గారిని తీసుకువచ్చి ముఖ్య సలహాదారుడని పెట్టేసి క్యాబినెట్ మినిస్టర్ అనే ఒక పేరు లేదు తప్ప మిగతా అన్ని ఇచ్చి పారేసినాడు. కార్పొరేషన్లు నిన్న కాక మొన్న జరిగిన దాంట్లో ప్రేమ్ సాగర్ రావుకు ఒక కార్పొరేషన్ ఇచ్చినాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆయన ఎక్కడ వచ్చినట్టు లేదు, ఆయన ఆ కార్పొరేషన్ పదవిని చేపట్టినట్లేదు. అంటే
ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొద్దిగా అంటే బీసీ సంఘాల వాళ్ళు మరోలా భావించదు కానీ ముఖ్యమంత్రిని కొద్దిగా అనుమానాస్పదమైన దృష్టితో చూస్తేనే బెటర్. ఎందుకంటే గవర్నమెంట్ కు దగ్గరగా పోతే నమ్మించి మోసం చేస్తారన్నది నా భావన. తర్వాత అంటే ఫ్రమ్ ది బిగినింగ్ రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల విషయంలో మాట్లాడే అవకాశమే ఉండద్దని మాట్లాడిన వ్యక్తి. తర్వాత వాళ్ళ కులం వాళ్ళకి ఎట్లా భూమి మీద, రూరల్ ఎకానమీ మీద, రూరల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎట్లా కంట్రోల్ ఉండాలి వాళ్ళ కులపు వాళ్లకు అనే విషయాన్ని చాలా బాహాటంగా చెప్పినాడు. కాబట్టి ఇక ఇది ఇంతే, దట్స్ ఆల్. మరి బీసీ సంఘాల వాళ్ళు ఐక్యత ప్రదర్శించి దీన్ని ఎదుర్కొంటే తప్ప వీళ్ళు విడిపోకూడదు. వీళ్ళలో ఐక్యత ఉండాలి. దయచేసి అందరూ సహృదయంతో ఆలోచించాలి. తర్వాత రెండోది ఏంటంటే ఇంతకు ముందడి కంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఎక్సెప్ట్ ఒక పర్టికులర్ క్యాస్ట్ తప్ప ఉన్నత కులాలలో ఉన్నటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా బీసీ సంఘాల వాళ్లకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా, నేనైనా, ఇంకా చాలా మంది నేను మా దగ్గర అసోసియేషన్ లో అక్కడిక్కడ మాట్లాడుతుంటాం కదా, ఆర్య వయసులు గాని ఇతరులు గాని వాళ్ళంతా బీసీలకు నిజంగానే వాళ్ళకి చాలా ఎప్పటి నుంచో ఎనలేని అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే అనే విషయాలే మాట్లాడుతున్నారు. కానీ ఒక జస్ట్ 1 or 2 క్యాస్ట్ మాత్రము పైకి చెప్పకుండానే బీసీలను వంచిస్తున్నాయి. మరి అది వాళ్ళు ఎట్లా, వాళ్ళలో విజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, తర్వాత రాజకీయ పటిమ ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలిని గమనించిన వాళ్ళు, అయ్యా మోసం చేసినాడు వీడు మనల్ని నమ్మించి అని బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి విజ్ఞులు వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి మనం చేయగలిగిన సహాయ సహకారాలు అందిద్దాం. ఇట్లనే ఆ టాపిక్ ను గురించి ప్రజలలో ఎక్కువగా చర్చ పెట్టి ప్రజలను చైతన్యపరిచేటువంటి పని చేద్దాం సార్. జాజుల శ్రీనివాస్ గారు, చాలా నమ్మారు ప్రభుత్వాన్ని విషయంలో. చిరంజీవి గారు ఏదో చెప్పాలనుకుంటా, చెప్పండి. ఇప్పుడు వారు అంటున్నారు ఏంటంటే కొంతమంది బీసీ సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రిని అంటే విమర్శనాత్మకంగా చూడాలనేది. మొదటి నుంచి కూడా మేము ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయలేదు. ఓకే, అందుకే నా వర్షన్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 100% మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా. ఈ జీవోల ద్వారా మీరు కానీ అసెంబ్లీలో కలిసినట్టున్నారు కదా, అసెంబ్లీలో కలిసి అదే చెప్పబోతున్నా. నేను మార్చి 17th రోజు బిల్లు పాస్ అయిన రోజు మేము పోయి కలిసినాం. ఎందుకంటే వాళ్ళు 9th షెడ్యూల్ లో పెట్టాలని చేసిండు. సో అదొక మంచి ప్రయత్నం. కానీ ఎప్పుడైతే జీవో ఇచ్చారో ఆ జీవో ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా విమర్శించినాం. జీవో ద్వారా రాదు, ఇది 9th షెడ్యూల్ లో మీరు ఏదైతే మొదలు పెడతామన్నారో బిల్లు అదే ఉండండి అని. సో ఆ రోజు తప్ప మళ్ళీ మనం కలవాలి వారికి. ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేద్దామని ఆ రోజు పోయినాం. అందరం కలిసి బీసీ సంఘాలతో, మళ్ళీ మనం వ్యక్తిగతంగా పోలే, అందరం కలిసి వెళ్ళినాం. మళ్ళీ నెక్స్ట్ మినిట్ వెనెవర్ వాళ్ళు జీవో గురించి మాట్లాడిందో అప్పుడే విమర్శించడం మొదలు పెట్టినాం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా వాళ్ళు బీసీలకు ఇవ్వద్దనేటువంటి ఒకే ఒక విషయం మీద ఇంతకుముందు శరత్ గారు చెప్పినారు, 100% కరుడు కట్టినటువంటి వాళ్ళు అగ్రకుల ఉగ్రవాదులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు బీసీలకు ఇవ్వాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఈ రోజు దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చేస్తూ ఉన్నారు. సో మేము మొదటి నుంచి చెప్పినాం వారు నమ్మద్దు, ఆ జీవోలు నమ్మద్దు అంటే మరి వారు అన్నట్టుగా బీసీ సంఘాలేమో కొన్ని జీవో ఇస్తే చాలని వీళ్ళే వాదం తీసుకొచ్చారు. అదే దురదృష్టకరం. అది చెప్పేది. ఓకే ఓకే. జాజుల శ్రీనివాస్ గారు, శరత్ గారు. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే మేము చిరంజీవి గారి గురించి ఎప్పుడూ విమర్శించలేదు. ఎందుకంటే వారు మొదటి నుంచి ఒక స్టాండ్ లో ఉన్నారు. ఐ నో హిమ్ పర్సనల్లీ. హిజ్ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది హైలీ అప్రిషియబుల్. తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రికి దగ్గరగా పోయినారో వాళ్ళని కూడా విమర్శించడం నా ఉద్దేశం కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక గుంటనక్క వ్యవహారాలు చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఇతను నమ్మించి గొంతు కోస్తాడు. ఇతను ఏం చేస్తాడు ముఖ్యమంత్రి కూడా ఏం చేయగలడు దీనిలో? ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఏం ప్రయత్నం చేసినా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చర్చను బ్యాలెన్స్ చేసేది నేను ఏం ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు పాపం. ఏం చెయ్యలేదు. ప్లీజ్ జంతర్ మంతర్ లో ధర్నా చేశాడు. జంతర్ మంతర్ లో ధర్నా చేశాడు. 2 సార్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేశాడు. రాష్ట్రపతికి పంపించాడు, గవర్నర్ పంపించాడు, హైకోర్టులో ఆగింది. ఏం చేస్తాడు ఇంతకంటే ఎక్కువ?
మేము ఒకటే చెప్తున్నాం. ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేడు, నేను 5 సార్లు లెటర్ రాసిన అన్నాడు. ఓకే, నువ్వు పర్సనల్ గా 10 సార్లు కలిసినా ఒక్కసారి కూడా బీసీ ఇష్యూ మీద మీరు డిస్కస్ చేసింది రాలే. ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక్కడ అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మరి ఇట్లా ఇస్తలేరు, ఏం చేయాలంటే మీరు ఒక బీజేపీకి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర బంద్ కానివ్వండి. మీ రాహుల్ గాంధీ తోటి పార్లమెంట్ స్తంభింపజేయండి. అసలు మెయిన్ ప్రతిపక్ష నాయకుడు ఏం చేసినాడు, అది దట్ ఈస్ మై క్వశ్చన్. రాహుల్ గాంధీ గారి కాంట్రిబ్యూషన్ ఏంది? పెద్దగా మాట్లాడుతున్నాడు కదా, అంత అవుతుందేనండి పెదవుల మీదనే ఆ సానుభూతి, ఆ మాటలన్నీ. అసలు యాక్చువల్లీ డొల్లతనం రాహుల్ గాంధీలో ఉంది, ఇంకా మిగతా వాళ్ళలో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ రాహుల్ గాంధీ. నువ్వు చెప్పే మాటలకి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకు పొంతన లేదు, ఇది ఒక వంచన అనేటువంటి మాట ఎవ్వరు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఎన్నడన్నా ఒకసారి వెరిఫై చేసినారా? రాహుల్ గాంధీ గారు వస్తుంటే డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినాడు. అది కూడా కొట్లాడిన తర్వాత కృష్ణయ్య గారు నేను రిట్ పిటిషన్లు వేసి మేము లొల్లి పెట్టిన తర్వాత అప్పుడు 1 man కమిషన్ అని సడన్ గా ఎవరినో ఒక నీల మేఘాల మీద చేసేసి అన్ని వ్యవహారాలు అంత ఒకటి ఏంటంటే బలిమిటికి లింగం కట్టుకుంటే భక్తుడు గాడు, కావలించుకుంటే ప్రేమలు రావు. కావాల్సింది హృదయాంతరాళాలలో కూడా ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోని వర్గాలకు నిజమైనటువంటి న్యాయమైన భాగం రావాలన్నటువంటి ఫీలింగ్ ఇట్ షుడ్ బి లేటెంట్, ఇట్ షుడ్ బి ఇంటర్నల్. జాజుల శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మీకు చాలా నమ్మకం ఉండే కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే ప్రభుత్వం మీద చాలా నమ్మకం వ్యక్తపరిచారు. బట్ లాస్ట్ 10 రోజులుగా ప్రొటెస్ట్ కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి ఈ విషయం మీద. ఇప్పుడు ఎట్లా వెళ్తారు? 17% వచ్చింది 42 అంటే, సగం కూడా రాలేదు 21 ఓవరాల్ గా చూసుకుంటే. వాస్తవ పరిస్థితి ఏంటంటే సార్ అడ్వకేట్ గారు చెప్పింది కానీ ఇతరులు చెప్పింది కానీ మేము ప్రభుత్వం తోటి దగ్గరగా ఉండేదో పవర్ షేర్ చేసుకోలే, ఆ పార్టీలో చేయను కాలే. ఒక ఇష్యూ అయినప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగా కాకుండా కులగండ చేసిన సందర్భంలో గానీ, తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిన సందర్భం గానీ, చట్టం చేసిన సందర్భంలో గానీ కొంత సూచనలు సలహాలు ఇచ్చుకుంటే 42% రిజర్వేషన్లు అవుతాయేమో అనే ఒక విశ్వాసంతో ఇలా ముందుకు కొనసాగింది. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారిని గాని ప్రభుత్వంతో గాని ఎప్పుడు కూడా మేము అంట కాగలేదు, భవిష్యత్తులో కూడా కాగబోదు. ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే ఒక వ్యవస్థ అనేది బీసీలకు వ్యతిరేకంగా ఉండడం మూలంగా గతంలో 2019లో ఎట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది. గతంలో 2019లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు 20 నుంచి 23% దాకా రిజర్వేషన్ అమలైనాయి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 12,751 గ్రామ పంచాయతీలకు బీసీలకు 2019లో 2,345 గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ అయినాయి. అంటే మొత్తంగా చూసుకుంటే దాదాపు యావరేజ్ గా 23% రిజర్వేషన్లు అమలైనాయి. కానీ ఇక్కడ ఈ మధ్యన వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు అత్యుత్సవంతో రొటేషన్ పద్ధతి అని పెట్టారు. ఈ రొటేషన్ సిస్టమ్ తోటి ఇలా బీసీలకు మొత్తంగా చూసుకుంటే ఇలా 12,735 గ్రామ పంచాయతీలకు గాను 2,176 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయింది. అంటే యావరేజ్ గా చూసుకుంటే 17% మాత్రమే బీసీలకు ఇవాళ సర్పంచ్ స్థానాల్లో రిజర్వేషన్ దక్కింది. ఇది చాలా అన్యాయం. ఇంత అన్యాయం గతంలో కూడా జరగలేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇష్యూ బేస్డ్ గా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఆధారంగా మేము ఉద్యమం చేస్తున్నాం. ఇలా 15 రోజులుగా ఎప్పుడైతే ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతామని ప్రకటించిందో, కేబినెట్ 17వ తారీఖు నాడు నిర్ణయం తీసుకుందో, అప్పటి నుంచి జేఏసీ నుంచి కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా 1 రోజు కాదు 2 రోజులు కాదు కంటిన్యూగా మా ఆందోళనను, మా నిరసనను చాలా తీవ్ర రూపంలో తీసుకుపోతున్నాం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీజేపీ సహకారంతో బీసీలను రాజకీయంగా ఊచకోత వచ్చింది. ఇలా రాజకీయంగా ఊతకోసం మామూలు కాదు, సర్పంచులు బీసీలు సర్పంచులు కాకుండా అనేక కుట్రలు చేయడానికి ఇవాళ 46 జీవో తీసుకొచ్చింది. 46 జీవోలో గైడ్లైన్స్ ప్రకారం అన్న చేస్తారేమనుకుంటే ఆ 46 జీవోలో కూడా అన్యాయం జరిగింది. ఎగ్జాంపుల్ మనం నల్గొండ డిస్ట్రిక్ట్ తీసుకుంటే, నల్గొండ జిల్లాలో గతంలో బీసీలకు 2019లో 164 గ్రామ పంచాయతీ రిజర్వ్ అయినాయి. 164లో
బీసీలకు ఈ 2025లో 140 గ్రామ పంచాయతీ రిజర్వేషన్ అయినాయి. అంటే 2019లో 164 అయితే 2025లో 140 అంటే 24 సర్పంచ్ స్థానాలు బీసీ రిజర్వేషన్ తగ్గినాయి. మరి తగ్గినటువంటి స్థానాలు ఎక్కడ పోయినాయి అంటే జనరల్ స్థానాలకు మళ్లించింది. జనరల్ స్థానాలు ఎక్కడైతున్నాయో అక్కడ ఉన్నాయి. వాస్తవంగా మేము పోరాటం చేసిన తర్వాత జీవో నెంబర్ 9 రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 9 ద్వారా నల్గొండ జిల్లాలో ఉదాహరణకు 310 గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ జరిగింది. 310లో ఇవాళ మొత్తంగా చూసుకుంటే 17% అంటే 140 స్థానాలు అంటే 170 సర్పంచ్ స్థానాలు కోల్పోయినాయి. అంటే మొత్తంగా యావరేజ్ గా వాస్తవంగా 42% రిజర్వేషన్ అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా 3124 అంటే 5300 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. జీవో నెంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్ అమలైతే సుమారు 5300 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. ఇప్పుడు ఎంత అయినాయి? ఈ జీవో నెంబర్ 46 ద్వారా 2176 అయినాయి. అంటే మొత్తంగా చూసుకుంటే 3124 గ్రామ పంచాయతీలు 42% రిజర్వేషన్ అమలు చేయకపోవడం మూలంగా అన్యాయం జరిగింది. అదే విధంగా విత్ ఇన్ 46% జీవో ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా 170 సర్పంచ్ స్థానాలు అంటే 2019లో కంటే 2025లో 170 గ్రామ పంచాయతీలు బీసీలు నష్టపోయింది. అంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూసిపోయినట్టు ఇవాళ అసలే 42% రిజర్వేషన్ అమలు కాక బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే అందులో 46% జీవో కూడా ఇంప్లిమెంట్ రాకపోవడం వల్ల రొటేషన్ అనే ఒక కొత్త సిస్టమ్ తీసుకురావడం వల్ల ఇవి ఉన్నదాంట్లో కూడా అంటే ఉన్నదాని ప్రకారం అసలు జెన్యున్ గా చేస్తే ఎంత వస్తుండే మీ ఉద్దేశంలో? ఏమంటారన్నా? జెన్యున్ గా చేస్తే ఎంత వస్తుండే? అంటే జెన్యున్ గా చేస్తే వాస్తవంగా ఇలా ఒక 5300 స్థానాలు దక్కాలి. 5300 రిజర్వేషన్ స్థానాలు దక్కాలి. ఇది 42% జీవో 42% పక్కన పెట్టి 50% లోపు మొత్తం రిజర్వేషన్ అయితే అంటే 50% లోపు అంటే మాకు తెలిసి పోయినసారి 2345 వచ్చినాయి. పోయిన 2019లో 2340 వచ్చినాయి. ఈ సంవత్సరం కొన్ని గ్రామ పంచాయతీ తగ్గినాయి కాబట్టి ఒక 2300 రావాలి. కానీ ఇప్పుడు వచ్చింది ఎంత? 2176 వచ్చినాయి. ఈ 2176లో కూడా 28 మండలాలలో రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాలలో ఒక్క గ్రామం కూడా బీసీ రిజర్వేషన్ కాలే. 28 మండలాల్లో 80 మండలాలలో 1-2 మాత్రమే సర్పంచ్ స్థానాలు బీసీ రిజర్వేషన్ 80 మండలాల్లో. ఇలా 8 జిల్లాల్లో భద్రాద్రి జిల్లాలో 471 స్థానాలు ఉంటే 0 అయింది. ఎందుకంటే మొత్తం షెడ్యూల్డ్ పంచాయతీలేనా భద్రాద్రి కొత్తగూడెంలో? ఇక్కడ ఎస్టీలకు ఎట్లా కేటాయించారంటే షెడ్యూల్ ఏరియాలో 100% వాళ్ళ జనాభా ప్రకారం జిల్లా మొత్తం షెడ్యూల్ ఏరియానా? షెడ్యూల్ లేనటువంటి ప్రాంతాలలో కూడా వాళ్ళకు షెడ్యూల్ ప్రకారం కేటాయించారు, మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. అంటే జనరల్ మొత్తంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కంటే జనరల్ స్థానాలు పెరిగినాయి. ఎస్సీ ఎస్టీ కంటే జనరల్ స్థానాలు పెరిగినాయి. అంటే అసలే 42% రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి బీసీ సమాజము ఈ 46% కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయి దాంతో ఇవాళ 7 జిల్లాల్లో ఇవాళ 10% లోపే రిజర్వేషన్లు వచ్చినాయి. 7 జిల్లాల్లో అది ఆదిలాబాదు, ఆసిఫాబాదు, ఖమ్మం, మహబూబాదు, మంచిర్యాల్, ములుగు ఈ 7 జిల్లాలలో 10% లోపు వచ్చినాయి. అదేవిధంగా 20% లోపు వచ్చినటువంటి జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి. 20% లోపు వచ్చిన జిల్లాలు అంటే యావరేజ్ గా చూస్తే ఎక్కడైనా మండలాలుగా బీసీలో సర్పంచ్లు లేరు. అదేవిధంగా డివిజన్లలో చాలా మంది తక్కువ వచ్చినారు. మొత్తం జనరల్ స్థానాలనే ఎక్కువ వచ్చినాయి. అంటే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఇంత అన్యాయం బీసీలను రాజకీయంగా రాజకీయంగా అనగదొక్కడానికి పెద్ద ప్రయోగమే చేసిరు. దాంట్లో ఛాన్స్ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ నిన్న కలెక్టర్లు ఇవాళ ఎన్నికల రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ నిన్న సాయంత్రం 6 గంటల లోపు ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు. అంటే 24 గంటల లోపే ఎన్నికల షెడ్యూల్. అభ్యంతరం వ్యక్తం చేయరాదా? ఏమన్నా కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉందా? ఏమంటారు?
కోర్టుకు వెళ్లే ఆలోచన ఉందా? అభ్యంతరం వ్యక్తం చేయరాదా? సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఖచ్చితంగా దీనికి కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు అనే మాట ఏంటంటే 42% పార్టీ పరంగా ఇస్తున్నారు. ఆ 42% కూడా ఇక్కడ అసలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే 27వ తారీఖు నుంచి రేపు 26వ తారీఖు ఎల్లుండి నుంచే నామినేషన్ స్టార్ట్ చేసారు. కనీసం వాళ్ళు నామినేషన్ వేయడానికి తర్వాత ఎన్నికల ప్రక్రియకు కూడా డిసెంబర్ 11, 14, 17 అంటే డిసెంబర్ 17 లోపు ఎన్నికలు కంప్లీట్ చేసేస్తారు. అంటే ఇంత తొందరగా ఇంత షార్ట్ పీరియడ్ లో ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ అంశం ఉంది, కొన్ని తప్పులు వచ్చినాయి, కొన్ని సైంటిఫిక్ మెథడ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, రొటేషన్ పద్ధతితోటి బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి కనీసం ఒక 3-4 రోజులు అవకాశం ఇచ్చి ఎక్కడెక్కడ తప్పులు దొరికినాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి, కొన్ని తప్పులు దొరికితే వాటిని సరిదిద్ది సవరణ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇవ్వలే. ఒకసారి గాలి వినోద్ కుమార్ ఎట్లయితే పారిపోతారో అట్లా పారిపోయింది. చెప్పండి నరవర్ గారు. మాట్లాడతారా? గాలి వినోద్ వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినాడు. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడి శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటు. శరత్ గారు, చిరంజీవి గారు ఒక్క నిమిషం చెప్పేస్తా. ఒకటి నాది శరణ్ గారు మీరే మాట్లాడితే కరెక్ట్ కాదు. మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం మీరే మాట్లాడితే ఎట్లా? కాదు ఒక్క నిమిషం వినోద్ గారు, ఒక్క చిరంజీవి గారు ఏదో చెప్పాలనుకుంటారు. తర్వాత వారు చెప్పింది ఇంతకుముందు జాదుల గారు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ టైం 22.78% బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. 10,293లో 22.78 సర్పంచ్ స్థానాలలో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. సో ఈసారి అది 17.08 పడిపోవడం అనేది 100% రొటేషన్ సిస్టమే కారణము. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కొంత టైం ఇచ్చుంటే అప్పీల్ పోవడానికి అవకాశం ఉంటుండే. అది లేకుండా చేసినారంటే దీంట్లో ఏదో గూడుపుటాన్ని దాగుందని అనిపిస్తుంది. అంత విషయాన్ని చెప్పదలుచుకున్నా. సరే, మిగతా వాళ్ళు మాట్లాడారు. ఓకే శరత్ గారు మీరేదో ఇంటర్వ్యూ ఒకసారి యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, లాస్ట్ 3-4 days నుంచి ఈ వివాదం జరుగుతుంటే వీఆర్ ప్లానింగ్ టు గో టు ది కోర్ట్ అనమాట. వీళ్ళు ఇంత సడన్ గా ఇంత క్విక్ గా యాక్షన్ తీసుకుంటారని అనుకోలేదు. అంటే వీళ్ళు కోర్టులోకి ఎవరు పోకుండా, ఎవరికి న్యాయం జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా దే రిగ్డ్ ది సిస్టమ్. దట్స్ ఆల్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. గాలి వినోద్ కుమార్ గారు, లా కాలేజ్ మాజీ ప్రిన్సిపల్, లీగల్ గా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే నేను ఒకటి చెప్పాల్సుకున్నా. మొదటి నుండి కూడా గ్రూప్ 1 వచ్చినప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేశాను, ఇప్పుడు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. గ్రూప్ 1 అప్పుడు కూడా ఆయన 55 జీవో కాకుండా 29 జీవో తేవడం వల్ల జరిగిన నష్టం కూడా సేమ్ పద్ధతిలో ఆయన ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదే చేశాడు. సో ఆ రిజర్వేషన్స్ వాళ్ళని ఓపెన్ కేటగిరీలోకి రానియకుండా అడ్డుకున్నాడు అక్కడ. ఇక్కడ కూడా రిజర్వేషన్ బీసీలకు ఎక్కువ పర్సెంట్ రానియకుండా ఇవాళ అడ్డుకోగలిగి ఆ రొటేషన్ సిస్టమ్ లో ఇవాళ ఓపెన్ కేటగిరీ స్థానాలనే పెంచుకోగలిగాడు. సో అక్కడ గ్రూప్ 1 లో పెంచుకున్నాడు, ఇక్కడ కూడా పెంచుకున్నాడు ఆయన. నేను మొదటి నుండి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ఒక కపటదారి. ఆయన ఇవాళ పార్టీ పరంగా 42% ఇవ్వాలంటే ఎంపీ సీట్లలో ఇవ్వచ్చు, ఎమ్మెల్యే సీట్లలో ఇవ్వచ్చు, బడ్జెట్ లో ఇవ్వచ్చు, కార్పొరేషన్ చైర్మన్లలో ఇవ్వచ్చు, నామినేటెడ్ పోస్టులలో ఇవ్వచ్చు. కానీ ఇవేమి ఇవ్వకుండా చివరికి ఉపరాష్ట్రపతి పోటీలో కూడా జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బీసీ ఉద్యమం ఇంత బలంగా నడుపుతున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చిన పదవులు, నిన్నగాక మొన్న ఇచ్చిన పదవులు కూడా ఎవరికి ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గాని, రాహుల్ గాంధీ గాని చిత్తశుద్ధి లేదు అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. సో కాబట్టి ఇవాళ బీసీలు చేయాల్సింది ఒకటి ప్రధానంగా ఏంటంటే, బీసీలకంటూ ఒక బలమైన రాజకీయ పార్టీ. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తా, భవిష్యత్తులో కూడా చెప్తా. బీసీలు 52% ఉన్న వాళ్ళు అగ్రవర్ణాల మీద, మైనార్టీల మీద ఆధారపడి టికెట్ల కోసం అడుగుడేంది, వాళ్ళని బతిమలాడేంది, వాళ్ళ టికెట్లు ఇస్తే మనం గెలుసుడేంది, మనం ఎందుకు రాజకీయ పార్టీ నిర్మాణం చేయడం లేదు, మనం ఎందుకు రాజకీయ నిర్ణయం చేయడం లేదు, మనం ఎందుకు మన ఓటును మన వాళ్ళకి వేసుకునే విధంగా ప్రయత్నం చేయడం లేదు. ఈ అంశాలను ఎక్కడ కూడా బీసీ సంఘాలు మాట్లాడడం లేదు. బీసీ సంఘాలు మాట్లాడాలి. నేను మొదటి నుండి చెప్తున్నాను, పక్కకున్న తమిళనాడులో ఇవాళ లోకల్ బాడీ రిజర్వేషన్ లేవండి, కానీ 84% ఇవాళ బీసీలు అనుభవిస్తున్నారు అక్కడ.
తమిళనాడులో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీలే కదా మొత్తం ఉన్నది. తమిళనాడులో అప్పర్ క్లాస్ కాదండి, తమిళనాడులో పొలిటికల్ పార్టీ ఉంది, బీసీలకంటూ ఒక బలమైన పార్టీ ఉంది. కాబట్టి తమిళనాడులో ఎవరొచ్చినా సరే అగ్రవర్ణాలకు వాళ్ళు ఇచ్చే సీట్ల మీదనే పోటీ చేయాలి తప్ప అక్కడ బీసీలు ఇప్పుడు బీసీ లిస్ట్ లేని కులాలు కూడా తక్కువ, ఒక బ్రాహ్మణు మార్వాడి తప్ప అన్ని కులాలు బీసీలోనే ఉన్నాయి కదా తమిళనాడు. ఇక్కడ కూడా తక్కువేం లేవునండి, ఇక్కడ కూడా తక్కువేం లేరు. ఇక్కడ కూడా మైనారిటీ బీసీలు కలుపుకుంటే 56% ఉన్నారు. కాబట్టి 56% ఉన్న వాళ్ళు 4% వాళ్ళ దగ్గర, 6% వాళ్ళ దగ్గర, 2% వాళ్ళ దగ్గర అయ్యా మేము మీరు ఇత్తడి గెలుతాము, మీరు టికెట్లు ఇస్తేనే గెలుతాము, మీరు సర్పంచులు చేస్తే సర్పంచులు అవుతాము, మీరు ఎమ్మెల్యేలు చేస్తే ఎమ్మెల్యేలు అవుతామని చెప్పేసి వీళ్ళ చుట్టూ తిరిగే బదులు, వీళ్ళని అడుక్కునే బదులు బీసీలకు ఒక బలమైన రాజకీయ శక్తిని ఇవాళ నిర్మాణం చేయడంలో బీసీ నాయకత్వం వైఫల్యం చెందడానికే ప్రధాన కారణం ఇది. ఈ కారణం వల్లనే ఇవాళ వాళ్ళు ఇలా ఆధిపత్యం చేస్తున్నారు. ఇక రెండో విషయానికి వస్తే, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ నాటకంలో పావులుగా మారుతున్న బీసీలు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ నాటకంలో ఇలా ఒకసారి పోయి బీసీ రేవంత్ రెడ్డి గొప్పని పాలాభిషేకం చేయడం, మరొకసారి వచ్చి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తే మన ప్రజలు ఎట్లా నమ్మాలండి మనల్ని? మొదటి నుండి బీసీ వ్యతిరేకి ఎంపీ సీట్లలో ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్లలో ఇవ్వలేదు. ఆగండి మిమ్మల్ని అనట్లేదు బ్రదర్, ఏనండి బ్రదర్, ఎంపీల విషయంలో, ఎమ్మెల్యే విషయంలో, ఆయన కార్పొరేషన్ విషయంలో, బడ్జెట్ విషయంలో, అన్ని విషయాలలో అన్యాయం చేసినప్పుడు, ఈవెన్ గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2 విషయంలో, అన్ని విషయాలలో తీరని అన్యాయం బీసీలకు చేసినప్పుడు, చేస్తున్నాడో అనే విషయం తెలిసినా కూడా మనం బలంగా ఆయనను ఓడించడమో లేకపోతే ఆయనను ఇవాళ ఎదుర్కోవడమో చేయకుండా ఒకప్పుడు పాలాభిషేకం చేయడం, లేకపోతే ఆయన పోయి అభినందించడం, షావులో వేయడం, మళ్ళీ వచ్చి విమర్శించడం వల్ల మన ప్రజలు మనం నమ్ముతారా? మన ప్రజలను మనం ఒక ఆల్టర్నేటివ్ గా చూస్తారా? చూడనప్పుడు మనం ఏంటి పరిస్థితి? ఒకటి అన్న మీరు ఆగండి జరగండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారిని ఎస్సీ వర్గీకరణ కోసం మా దగ్గర మీటింగ్ పిలిపించారు. ప్రధానమంత్రి గారిని పూలాభిషేకం చేసినామని అంటమా? అవును, వర్గీకరణ సమస్య కాబట్టి వర్గీకరణ సమస్యకి ఇంకా పుల్ స్టాప్ పడలేదు అన్నగారు. అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి ప్రభుత్వంతో పని తీసుకోవడంలో భాగంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారు. అంబేద్కర్ గారు ఉద్యమే చేసిండు, సంప్రదింపులు చేసిండు, దౌత్యమే చేసిండు, పోరాటమే చేసిండు. మానీయుల చరిత్ర మీకు తెలియదా? మనకు వచ్చిన బీసీలకు ఏం తెలివి లేదు, బీసీలకు ఏం సోయి లేదు అన్నట్టు మాట. బీసీలకు సోయి లేదు అనట్లేదు, బీసీలకు తెలివి లేదు అనట్లేదు. ఎవరన్నారా? అంబేద్కర్ మాత్రమే మీకు నేను చెప్తున్నాండి, పూలే అంబేద్కర్ చరిత్ర చదవండి తెలుస్తుంది. ఇవాళ కానిశీరాము, ఇవాళ మండల్ కమిషన్ అమలు కావడానికి కానిశీరాం కారణము, భారత రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ కావడానికి కారణము అంబేద్కర్ కారణము. ఇవాళ బీసీల కోసము దళితులు చాలా సీరియస్ గా కొట్లాడిన చరిత్ర ఉంది, దళితుల కోసం బీసీలు సీరియస్ గా కొట్లాడిన చరిత్ర ఉంది దేశంలో. మరి అది గమనించాలి కదా, అది గమనించాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ బీసీలు కూడా. నేనేమంటున్నానంటే ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మేము మొదటి నుండి చెప్తున్నాము, ఇవాళ కూడా చెప్తాము, రేపు భవిష్యత్తులో కూడా చెప్తాము. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తాము. మనం బీసీలకు 50 కాదు 70% ఇవ్వగలుగుతాం. మనం వాళ్ళు ఇస్తారా సీట్లు? ఇవ్వరు. కనీసం మన జనాభా ప్రకారం కూడా ఇవ్వరు. లోకల్ బాడీలో ఇవ్వలేని వాళ్ళు ఎమ్మెల్యేలు ఇస్తారా, ఎంపీలు ఇస్తారా? ఇచ్చిందా మొన్న లోకల్ అన్నగారు మాట్లాడిందండి. నేను మాట్లాడుతుంటే మధ్యలో మీరు రాకండి, నేను రాలే. మీరు మాట్లాడుతుంటే నేను రాలే, దయచేసి ఆగండి. చరణ్ గారు చరణ్ గారు ఆగండి. ఇంకొకటి, వర్గీకరణ విషయంలో అన్నగారు లేవనెత్తారు, కరెక్టే. వర్గీకరణ విషయంలో 5 జడ్జిలు 2004లో మీ రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పారు. మళ్ళీ 7 జడ్జిలు 2024లో రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు, ఉన్నదని చెప్పారు. మరి 92లో 50% సీలింగ్ పెట్టిన జడ్జిలని ఇవాళ ఓవర్ రూల్ చేయాల్సిన అవసరం లేదా? ఆ దిశగా మనం ఈ 50% రాజ్యాంగంలో ఎక్కడ లేనప్పుడు మీరెవరు పెట్టడానికి అని చెప్పేసి మళ్ళీ తిరిగి అదే కాన్స్టిట్యూషన్ బెంచ్ 11 మంది బెంచ్లు కనుక ఏర్పాటు చేయగలిగితే
ఆ సమస్య అడ్రస్ జరిగేది కదా. 50% సీలింగ్ ఒకసారి ఎత్తేసిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్లు మ్యాండేటరీగా కల్పించేది కదా. లోకల్ బాడీలా ఖచ్చితంగా అధికారం ఉంది కదా. మరి 50% సీలింగ్ ఉన్నంత కాలము ఇవాళ వీళ్ళు కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. కోర్టులు జోక్యం చేసుకొని కోర్టులకు ఇవాళ అధికారం లేదు. యాక్చువల్ గా 50% సీలింగ్ పెట్టే అధికారం కోర్టులకు లేదు. ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల ప్రతిభ పేరుతో ఆ ప్రతిభ అనేది రాజకీయాల్లో అవసరం లేని పదము. రాజకీయాల్లో ఏం అవసరం అండి? ప్రతిభతో ఏం పని? రాజకీయాలలో ప్రతిభ ఏమైనా ఉందా? ఎక్కడైనా ప్రతిభావంతులే రాజకీయాల్లో పోతున్నారా? మరి అట్లాంటప్పుడు లోకల్ బాడీలో కూడా ప్రతిభ పేరుతో ఎట్లా అడ్డుకుంటుంది కోర్టు? అడ్డుకుంటే మనం ఎట్లా ఊకుంటాము? మనం ఎందుకు ఊకోవాలి? కోర్టులు ఇలా హైకోర్టు సుప్రీంకోర్టు అడ్డుకుంటే తిరిగి ఇదే బీజేపీ మనము రాజ్యసభ మెంబర్ గా ఉన్న ఆర్ కృష్ణ మొదటి నుండి కూడా బీసీ ఉద్యమం చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రధానమంత్రిని నిలదీసి మీరు 11 బెంచెస్ తీర్పు వచ్చే విధంగా 11 బెంచెస్ అపాయింట్ చేయండి అని చెప్పి మనం ఎందుకు అడగట్లేదు? 50% సీలింగ్ కోసము మీరు అమెండ్మెంట్ చేయండి, పార్లమెంట్ లో ఆ తీర్పును అమెండ్ చేయండి అని చెప్పేసి మనం ఎందుకు డిమాండ్ చేయడం లేదు? మనం ఎందుకు ఇవాళ పార్లమెంట్ మీద ఒత్తిడి చేయడం లేదు? ఇవాళ 50% సీలింగ్ ఎత్తేసే అధికారం ఇద్దరికి ఉంది. ఒకటి పార్లమెంటు ఆ తీర్పును అమెండ్మెంట్ చేయొచ్చు. రెండవది 11 మంది జడ్జిల చేత ఆ తీర్పును ఓవర్ రూల్ చేయొచ్చు. అది అయితే ఖచ్చితంగా 50% ఎత్తేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీలలో జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్లు మ్యాండేటరీగా పెట్టే చట్టం వస్తుంది. ఆ చట్టము చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు అయిన తర్వాత కోర్టులు కొట్టేయడానికి వీలుండదు. మరి ఆ పరిస్థితి ఆ రకంగా ఉద్యమ కార్యాచరణ ఉండాలన్నా మనం డైరెక్ట్ గా 9th షెడ్యూల్ వైపు పోవాలా? డైరెక్ట్ 9th షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? 9th షెడ్యూల్ చట్టం పార్లమెంట్ లో వచ్చిన తర్వాత దాన్ని పరిరక్షించుకోవడానికి 9th షెడ్యూల్ అనేది రావాలి. అంతేగాని చట్టమే రాలేదు. మనకు చట్టం వచ్చే విధానాని కోసమే మనం కొట్లాడడం లేదు. 9th షెడ్యూల్ అంటే ఇవాళ 2007 తర్వాత ఐఆర్ కోయిల జడ్జిమెంట్ వచ్చింది. ఐఆర్ కోయిల జడ్జిమెంట్ ఏం చెప్పింది? మేము 9th షెడ్యూల్ అంశాలను కూడా మేము ఖచ్చితంగా రివ్యూ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే 9 మంది జడ్జెస్ చెప్పినప్పుడు రేపు మనం ఒకవేళ ఈ చట్టం వస్తే ఈ చట్టం రావాలంటే దేశమంతా కులగణన జరగాలి. దేశవ్యాప్తంగా మొత్తం కులగణన జరిగిన తర్వాతనే దేశవ్యాప్తంగా చట్టం వస్తుంది. లేదంటే మన తెలంగాణకు పరిమితం కావాలంటే ఈ 9 మంది జడ్జీల తీర్పు ఏదైతే అడ్డం ఉందో దాన్ని ఎత్తేపించే విధంగా, అట్లాగే మిగతా రాష్ట్రాల్లో కూడా 8 రాష్ట్రాలలో కూడా ఇవాళ 50% సీలింగ్ అనే అంశం మీదనే లోకల్ బాడీ ఎన్నికలు ఆగిపోయినాయి. లోకల్ బాడీలో 50% రిజర్వేషన్స్ దాటదని చెప్పడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. మన ఆ పరిస్థితులలో ఇవాళ మనం చేయాల్సిన పని ఏంది? 50% సీలింగ్ ఎత్తేసే దిశగా 9 మంది జడ్జిల బెంచ్ ను ఓవర్ రూల్ చేసే విధంగా 11 మంది జడ్జిల బెంచ్ కోసం మనం కొట్లాడినప్పుడు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. లేదా మొత్తం పార్లమెంట్ నే స్తంభింపజేసి దేశంలో మొత్తం పార్లమెంట్ నడవకుండా చేసి పార్లమెంట్ వచ్చే విధంగా చేయాలంటే అది ఇప్పట్లో అయ్యే కాదు. వాళ్ళు దేశం వ్యాప్తంగా కాన్స్టిట్యూన్సీస్ కావాలంటారు. సో కాబట్టి ఏది కరెక్ట్, ఏది దేని వల్ల బీసీలకు తక్షణ న్యాయం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. తక్షణ న్యాయం జరిగే దిశగా మనం ఆలోచన చేయాలి. తక్షణ న్యాయం అంటే వెంటనే జరుగుతుంది. కనీసం ఒక 3 నెలలు పట్టచ్చు. అప్పటి వరకు 3 నెలలు ఆపండి. మీరు ఈ 11 మంది జడ్జిలను అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేదంటే కోర్టులు అపాయింట్ చేశాయి, మీరు ఒక 3 నెలలు ఎన్నికలు ఆపండి అని చెప్పేసి గట్టిగా మనం నిలదీయచ్చు. మరి ఆ ఉద్యమ కార్యాచరణ మనం చేయట్లేదుగా. మనం 9th షెడ్యూల్ అనే అంశాన్ని చేస్తున్నాం కదా. 9th షెడ్యూల్ అనేది అంశం ఇప్పుడు ప్రస్తుతమా, ఇప్పుడు అవసరమా, చట్టం వచ్చినాక అవసరమా? సో కాబట్టి ఏదైనా సరే ఉద్యమ ఈవెన్ మీరు మందకృష్ణ మాదిగ గారు కూడా నేను అదే చెప్పడం జరిగింది. అన్నగారు పార్లమెంట్ లో చట్ట సవరణ మీరు 30 ఏళ్ళు ఇవాళ బాధితులకు అన్యాయం జరుగుతుంది. వాస్తవము ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. కానీ చట్టం రాదన్నగారు. ఎందుకంటే 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, 50% రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. ఇది అయ్యే పని కాదు. ఇది కోర్టుల ద్వారా మాత్రమే అవుతుందని చెప్పేసిన తర్వాత ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అయిన తర్వాత ఆ కేసులో పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయిన తర్వాతనే జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చింది. మనం కూడా ఇంప్లీడ్ కావాలి కదా. మనం కూడా ఇంప్లీడ్ అయ్యి మనము వివిధ సంఘాలుగా అట్లాగే పార్టీలుగా ఇంప్లీడ్ అయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడము, అట్లాగే న్యాయ వ్యవస్థ మెడలు వంచడము, మనకు అనుకూలమైన తీర్పు తెప్పించుకోవడము, మనకు న్యాయం జరిగే విధంగా చట్టం లోకల్లో తెప్పించుకోవడం, ఇది కదా మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం. ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయకూడదు? బీసీ సంఘాలు మన పోరాటం అన్నా మీరు చూస్తున్నారు. రోజు అదే దిశగా పోరాటం చేస్తున్నాం అన్నా. రోజు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి. లేదు అంటే ఈ 5 బెంచ్ గలటువంటి సుప్రీం 9 మంది
సార్ 9 మంది ఉండాలి, 11 మంది ఫుల్ బెంచ్ వెళ్ళాలి. దానికి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే చిరంజీవి గారు చెప్తున్నారు. చిరంజీవి గారు గాలి వినోద్ కుమార్ గారు చెప్పిన ఆప్షన్ అఖిల పక్షాన్ని తీసుకుని పోవాలి. పార్లమెంట్ ను డిసెంబర్ మొదటి వారం నుంచి పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి పార్లమెంట్ చేయాలి. బీహార్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇండియా కూటమి నుంచి 240 పార్లమెంట్ సభ్యులు ఆ పార్లమెంట్ సభ్యుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ ను స్తంభింపజేయాలి. ఇటు రాష్ట్రము అటు కేంద్రం అనుకుంటే తప్ప బీసీలకు రిజర్వేషన్ రావు. ఇప్పటికే మీరు చూస్తున్నారు మధ్యప్రదేశ్ లో. హలో జాదుల గారు, చెప్పండి చిరంజీవి గారు. ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు ఏమన్నారంటే 9 మంది జడ్జిలు ఇందిరా సహాని కేసులో ఇచ్చింది కాబట్టి 11 జడ్జిలు అన్నారు. దానికి అవసరం లేదు. ఆయన చెప్పిన దాన్ని క్లారిఫై చేస్తున్నా. అదే ఇందిరా సహాని కేసులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి 9 మంది జడ్జిలలో 8 మంది కొట్టేస్తే ఈ మొన్న జనహిత కేసులో అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103 అమెండ్మెంట్ లో 5 జడ్జిలలో 3 ఒప్పుకొని దాన్ని పాస్ చేయించారు. కాబట్టి జడ్జిలు పెంచాల్సినంత అవసరం అక్కడ లేదు. ఒకటి. రెండోది, 9th షెడ్యూల్ ఎందుకు అడుగుతున్నామంటే తమిళనాడు మోడల్లో తమిళనాడులో కూడా వాళ్ళు యాక్ట్ చేయించుకున్నారు, 9th షెడ్యూల్ పెట్టించుకున్నారు. యాక్ట్ చేయడానికి ఇక్కడ కూడా ప్రభుత్వం 31C కింద కేంద్రానికి పంపింది. కేంద్రం పాస్ చేస్తే యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయిపోతే 9th షెడ్యూల్ లో 31B కింద పెట్టించుకుంటారు. జాజుల గారు ఒక్క నిమిషం ఆగండి. చిరంజీవి గారు చెప్తారు. ఒక్క నిమిషం జాజుల గారు ఆగండి. ఒక్క నిమిషం. ఖచ్చితంగా ఈ కాజు మీద ఫైట్ చేస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు జాజుల గారు. ఒక్క నిమిషం. జాజుల గారు మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు, రివైండ్ వస్తుంది. చిరంజీవి గారు ఎస్ చెప్పండి. చిరంజీవి గారి తర్వాత నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. చాలా సేపు అయింది నరహరి వేణుగోపాల్ వారు ఉన్నారు. నేను జస్ట్ ఒక హాఫ్ మినిట్ లో ముగిస్తా. చెప్పండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఈడబ్ల్యూఎస్ కొట్టేస్తే ఉన్నటువంటి ప్రభుత్వము 103 అమెండ్మెంట్ చేస్తే అది 5 జడ్జిల్లో 3 జడ్జిలు పాస్ చేశారు. పీనది 2 జడ్జిలు కొట్టేసింది. కాబట్టి జడ్జిలను పెంచాల్సిన అవసరం లేదు. రెండోది, 9th షెడ్యూల్లో మేము ఎందుకు కోరుతున్నామంటే ఆల్రెడీ 31C కింద యాక్ట్ కేంద్రంలో ఉంది. కేంద్రం ఇప్పుడు 31C కింద యాక్ట్ లో పాస్ చేస్తే అది కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. తమిళనాడులో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టించుకున్నారు. సో రాజ్యాంగ సవరణ జరిగితే తర్వాత 31B కింద ఆ షెడ్యూల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో 9th షెడ్యూల్లో. సో దాని ప్రకారం మనకి ఈజీ మెథడ్ ఇప్పుడు ఉన్న దాంట్లో అదొకటి ఆల్రెడీ ప్రభుత్వం పంపింది కాబట్టి మనం దాని వెంట పడ్డాం. అంతే తప్ప ఇప్పుడు రాజ్యాంగం 11 మంది జడ్జిలకు రివ్యూ చేయడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ దానిపైన ఇందిరా సహాని మీద రివ్యూ పిటిషన్ అయింది. అది క్లోజ్ అయిపోయింది మ్యాటర్. ఇది వన్స్ ఫర్ ఆల్ క్లోజ్డ్. సో ఇవాళ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి 16(4) ను ఎమెండ్ చేయాలి, 15(4) ను ఎమెండ్ చేయాలి. 16(4), 15(4) ఎమెండ్ చేయాలంటే కేంద్రం దగ్గర ఎంపెరికల్ డాటా లేదు, క్వాంటిఫైబుల్ డాటా లేదు. కాబట్టి అది సాధ్యం కాదు. మనకున్నది ఇది ఒకటే. కాబట్టి దీని మీద మేము వెంటబడ్డాం. బీసీ సంఘాలు ఏమి అంత అనాలోచితంగా 9th షెడ్యూల్ గురించి ఆలోచిస్తలేవు. 100% 9th షెడ్యూల్ మీద మనకి ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం. దాని మీదనే పోరాటం చేస్తాం. రాబోయే పార్లమెంట్ లో కూడా 9th షెడ్యూల్ లో పెట్టాలని చెప్పి పోరాటం చేస్తాం. అది మేము ఎన్నుకున్నటువంటి విధానం. థ్యాంక్ యూ అండి. ఓకే. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు వారు డిమాండ్ చేశాడు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి, ఎన్నికలు నిర్వహించండి. దీని వల్ల గ్రామాలు కుంటిపడిపోతున్నాయని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆయన తానే అంటే ఈయన తందానే అని ఆయన మద్దలు కొట్టి ఈయన తాళాలు కొట్టి క్యాబినెట్ లో తీర్మానం చేసి ఆ క్యాబినెట్ తీర్మానం ఎవరు చెప్పాలి? బీసీ మంత్రో, ఎస్సీ మంత్రో, పంచాయతీరాజ్ మంత్రులు చెప్పాలి. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనౌన్స్ చేసేది. వాళ్ళ గాంధీ భవన్ లో చెప్పాల్సినటువంటి నిర్ణయాన్ని అంటే వాళ్ళకు కనీసం బీసీల మీద ఎంత వ్యతిరేక భావన ఉందో దాన్ని బట్టి ఖచ్చితంగా మంచి సహకరించను. ఇప్పుడు బీసీ సమాజం సహకరించే ప్రశ్న లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ను నిలదీసేదే, కడిగేదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. అదే విధంగా పార్లమెంట్. నరహరి గారు చెప్పండి. ఇక్కడ జాజుల గారికి మన ఆడియో వినబడతలేనట్టుంది. నరహరి గారు వినబడుతుందా మీకు? నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. మళ్ళీ మీరు మళ్ళీ అవకాశం వేరే వాళ్ళు మాట్లాడతారు. చెప్పండి. ఇప్పుడు సబ్జెక్టు పెద్దలు మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు, పంచాయతీ ఎన్నికలు పెట్టండి అని. రేవంత్ రెడ్డి పెట్టారు అంటారు. ఆయన మంత్రిగా ఎలక్షన్ పెట్టమని చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే
ఎన్నికలు అనేది పంచాయతీ ఎన్నికలు అనేది రాజ్యాంగం ప్రకారం సకాలంలో టర్మ్ ప్రకారం పెట్టాలి. ఇప్పటికే లేట్ అయింది గ్రామాల సమస్యలు కాబట్టి ఆయన ఆ లైన్ లో చెప్పిండు. దానికి రిజర్వేషన్ కు ముడిపెట్టదు. అయితే గాలి వినోద్ కుమార్ గారికి తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో మేము అనేక సమావేశాలు మా ఇంట్లోనే పెట్టుకున్నాం. బీసీల విషయం రిజర్వేషన్ విషయం ఏం మాట్లాడినా వారికి తెలుసు. ఏమంటానంటే ఇప్పుడు గాలికి మాట్లాడే వాళ్ళు ఏది పడుతుంది వాళ్ళ పరిధిలో లేని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఇంకా 2 ఏళ్ళకి ఎన్నికలు ఉన్నాయని ఏం మాట్లాడినో అందరికీ తెలుసు. రెడ్డి రాజ్యం రావాలి, రెడ్లు తప్ప పరిపాలించే అర్హత ఎవరికి లేదని మాట్లాడితే నేను ఖండించిన. అది స్టేట్మెంట్ ఉన్నది ఇవాళ మీరు ఒకసారి చూడండి. తర్వాత ఏం చేసిండు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత బీసీల యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిల్లాలని కన్వర్టెడ్ బీసీ ప్రధానమంత్రి, ఒక సక్సెస్ఫుల్ బీసీ ప్రధానమంత్రిని ఆయన బీసీ అని చెప్పుకోలేదు. కానీ ఈయన కన్వర్టెడ్ బీసీ అనేక సార్లు చెప్తే ఏ బీసీ సంఘాలు ఖండించలేదు, ప్రధానమంత్రిని అవమానించినా ఖండించలేదు. అదొక అంశం. సరే, మనం తెలంగాణ వరకు వచ్చినప్పుడు బీసీలకు 43% ఇస్తామని 42% ఇస్తామని చెప్పింది వాళ్ళే కాబట్టి దాని ప్రక్రియ వాళ్ళ చేతుల్లో లేదని వాళ్ళు మాట్లాడి కేంద్రం మీద నెట్టే చేతులు ఉప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. రెండోది, ఇవన్నీ జరిగినా కూడా మేము ఏమంటామంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆ 75 సంవత్సరాలు అంటే 52 మొదటి ఎన్నికలు జరిగిన నుంచి ఇప్పటి వరకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. మేము అడిగినాం నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ఇదే బీసీ సంఘాలు శ్రీనివాస్ గారు ఉన్నారనుకుంటా ఆ మీటింగ్ లో ఎల్బీ స్టేడియంలో రాజేందర్ గారి నుంచి నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీరు గెలిపియండి అని చెప్పాడు. కిషన్ రెడ్డి గారు ఆ పక్కకున్నాడు, లక్ష్మణ్ గారు ఉన్నారు, చెప్పాడు ఓపెన్ గా. బీసీ సంఘాలు తెలుసు. చెప్తే మా రాజేందర్ గారిని ఓడించారు హుజరాబాద్ లో. ఇక్కడ ముఖ్యమంత్రి నిలబడితే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇవాళ చెప్తున్నా సరే ఇదంతా అయిపోయింది, బీసీలకు రావాలి రిజర్వేషన్. ఇలా బీసీలకు మెజారిటీ ఉన్నది. ఒక జలకియండి ఎన్నికలలో. ఇప్పుడు నేనేమంటున్నా, మేము చెప్తాం మా పార్టీని మెప్పించి చలో 50% ఇవ్వని నేను రేపు మా పార్టీని అడుగుతాం. జనరల్ సీట్లలో ఇవ్వంట. జనరల్ సీట్లల్లో ఇచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇస్తుందో అడగండి. అప్పుడు ఆ సీట్లలో గెలిపియండి మా సంఘాలని చెప్పి గెలిపియండి. ఎవరు ఎన్ని సీట్లు ఇస్తారో చూసి దాని ప్రకారం గెలిపించి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పండి. కాబట్టి బాధ్యత రహితంగా మాట్లాడి తప్పించుకొని ఆయన బాడగా చెప్పిండు ఆయన అంతకుముందు. కాబట్టి వినొస్తుందా అండి? అనిపిస్తుంది. చెప్పండి. అంటే నాకు డౌట్ వచ్చింది. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 43% టెక్నికల్ గా రిజర్వేషన్ రాకున్నా కూడా రేపు 50 కాదు 60% నిలబెట్టండి. మేము కూడా టికెట్ ఇవ్వని చెప్పి తెలుసు కదా సార్. గుర్తు లేకున్నా కూడా ఏ పార్టీ ఎవరు నిలబడతాననే ఊళ్ళో అందరికి స్పష్టంగా తెలుసు. సరే టెక్నికల్ గా గుర్తు లేకపోవచ్చు కానీ ఈ పార్టీ ఒక్కో పార్టీ నుంచి 2-3 కూడా ఉండొచ్చు. సర్పంచ్లు ఏముంది అది కాబట్టి. కానీ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఇప్పటి వరకు మొన్న 42-43% సర్పంచులు బీసీలు ఉన్నారు అనేది ఒక లెక్క చెప్పింది. కానీ ఇవాటి వరకు వాళ్ళు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ బిల్స్ గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెన్షన్ గా ఆర్థిక సంఘం ద్వారా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తలేరు. అంటే సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వాలు వీక్ చేస్తున్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు ఇస్తలేవు. డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీలకు నిధులు డైరెక్ట్ అకౌంట్ కి వేసినా కూడా కలెక్టర్ తో ఆపిస్తున్నాయి. వాళ్ళు ఊళ్ళో ప్రెషర్ కొరకు పనులు చేసిన తర్వాత కూడా బిల్లులు రానియకుండా ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తున్నారు. మరి ఇది ఎవరు కంట్రోల్ చేయాలి? అంటే నేనేమంటున్నా, ఎస్సీ ఎస్టీ బీసీలకు గ్రామాలలో అధికారం ఇవ్వడే కాదు, వాళ్ళు గ్రామ పంచాయతీ యొక్క రైట్స్ ను కూడా వాళ్ళు అంటే వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వాలే మొత్తం ఎమ్మెల్యేల ద్వారా కంట్రోల్ చేస్తున్నాయి. నిధులు ఇస్తలేరు, కలెక్టర్ల ద్వారా కంట్రోల్ చేస్తున్నాయి. ఇవన్నిటి కూడా మాట్లాడాలా, ఖచ్చితంగా ఈసారి గుణపాఠం చెప్పాలని నేను అంటాను. అయ్యండి ఇప్పుడు నేను చెప్తా రేపు మా పార్టీకి చలో 50% కాదు 52% ఇచ్చేసేయండి. జనరల్ సీట్లలో కూడా ఇచ్చేయండి. ఎందుకు జనరల్ సీట్లలో కూడా వీళ్ళే మెజార్టీ ఉంటారు. మీరు పిలిపియండి బీసీ సంఘాలు, ఒక గుణపాఠం చెప్పండి. తర్వాత గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు టెక్నికల్ సైడ్ మనం సాధించేందుకు వారు చెప్పింది సరే, వారు అడ్వకేట్ నాకు అంత తెలియదు కానీ ఆ చెప్పిన దాన్ని మీరు అందరూ అనుకుని కేంద్రం మీద రాష్ట్రం మీద పోరాటం చేసి సాధించేందుకు ప్రయత్నం చేయండి. మేము కూడా సహకరిస్తామని మేము చెప్తున్నాం. బట్ ఆ రకంగా చేయాలి తప్ప ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు రెడ్డి రాజ్యం అని ఓపెన్ గా చెప్తున్నారు. ఆయన బీసీ ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ కంటే ముందు కదా చెప్పింది అది. అవును, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మాత్రం రాహుల్ గాంధీ మాట ఇచ్చాడు, చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నా అని అన్నారు కదా. ఇప్పుడు చెప్పలేదా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడతలేదా? రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడితే ఓసీలో ఓట్లు పోతాయని ఆయన చూసుకుంటాడు ఆడ మళ్ళా. ఇప్పుడు పైకి మనకు అర్థమైతే లేదా? మరి అర్థమైనప్పుడు నేనేమంటానంటే మీరెందుకు, నేను బీసీ అనేది కేటగిరీ, మీరు ఆర్గనైజ్ చేయండి, క్యాస్ట్ ఆర్గనైజ్ చేసి బీసీ సంబంధించిన కింద ఉన్న ఆర్గనైజ్ ఒకసారి వాళ్ళకి జలకేయండి. వీళ్ళ మాట వినకపోతే మేము ఓడిపోతామని చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీని మన 50% పైన ఉన్నోళ్లే కదా గెలిపించింది, రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చింది.
రాష్ట్రం అధికారం తీసుకొచ్చింది కదా. మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే మెజారిటీ కమ్యూనిటీ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని చేస్తామంటే కూడా ఓడిచ్చారు కదా. ఓకే, మరి అట్లాంటప్పుడు దాన్ని గట్టిగా డిమాండ్ చేసి అమలు చేసే ప్రయత్నం చేయండి. పంచాయతీ ఎన్నికల నేను చెప్తున్నా, ఇవాళ అయిపోగానే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కదా, వాళ్ళు చాలా క్లెవర్ గా చేస్తున్నారు. ఇది కాగానే ఎంపీటీసీ ఎన్నికలు ప్రకటిస్తారు. మీరు చూడండి, గుర్తు లేని ముందు ప్రకటించి కొద్దిగా సలబడేసి వెంటనే, అంటే పొలిటికల్ గా చెప్తున్నా, రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టేస్తారు. వెంటనే ఇది కాగానే పెట్టేస్తారు. చాలా మంది ఏమంటే పెట్టమని చెప్పిండ్రు, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది తప్పు. వాళ్ళు మభ్యపెట్టడానికి చెప్పిండ్రు. అది రిజర్వేషన్ తేలియంగానే పెడతాం అన్నట్టు మాట్లాడి దీన్ని సలబడేసారు. కానీ ఇది అయిపోయినాక అది వెంటనే పెడతారు వాళ్ళు. ఇదంతా వాళ్ళు ఒక స్ట్రాటజీగా ముందుకు పోతున్నారు. రవీందర్ రెడ్డి గారు మొత్తానికి అడ్డుకున్నారా? లేదు, బీసీ రిజర్వేషన్స్ నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నా, బీసీలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. మెజార్టీ వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నారనేది మనం సుస్పష్టం అనేది చెప్పిన. కాకపోతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసినా, లేదా కుల సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేసిన, మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలనేది నా విజ్ఞప్తి మొదటి నుంచి కూడా. అయితే వంచుకోవడం వేరు, ఆత్మవంచన వేరు, వంచడం వేరు. ఇక్కడ రెండు రకాలు జరిగినాయి. అయితే మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు వాళ్ళు క్రీడల భ్రమలు కల్పించి ఒక నాటకం ఆడుతున్న సందర్భంలో నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, ఎంపారికల్ డేటా అంటే మన దగ్గర కూడా అనేక సందర్భాలలో కూడా ఎంపారికల్ డేటా మీరు తీస్తే, అంటే జనగణన వేరు, కులగణన వేరు, వెనకబడిన తరగతులు వేరు. అయితే రిజర్వేషన్లు అనేవి వెనకబడిన తరగతులకు ఉంటాయి కాబట్టి వెనకబడిన తరగతులను తేల్చండి అని చెప్పిన నేను. అది గిట్ల తేల్చినప్పుడు అది 42, 52 లేకపోతే అంతకంటే ఎక్కువనా తక్కువ అనేది నిర్ధారిస్తే దాని మీద మనం న్యాయస్థానంలో నిలబడడానికి, చట్టం ముందు నిలబడడానికి ఆస్కారం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. అయితే దాన్ని మేము వాస్తవాలు మాట్లాడినప్పుడు కొంతమంది వ్యతిరేకంగా వీళ్ళేదో ఇష్టం లేదన్నట్టు మాట్లాడారు, కానీ అది కాదు మా ఉద్దేశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన చిరంజీవి గారు ఐఏఎస్ గారు ఉండి వారు ఎల్లాంకన్నారు అగ్రకులాలు ఉగ్రవాదులు అన్నాడు. అయితే నేను అది ఉపసంహరించుకోవాలంటున్నా. ఏ కులం కూడా ఉగ్రవాది ఉండదు. అందరి గురించి నేను ఎందుకంటున్నా అంటే మీరు ఆధిపత్యం చేసే వారి మీద మీరు విమర్శించండి, అధికారం చెలాయించే వాడి మీద విమర్శించండి, అవినీతికి పాల్పడే వారి మీద మీరు విమర్శించండి, అక్రమాలు చేసేవాడి మీద విమర్శించండి, తర్వాత ప్రజలకు కంటకునిగా మారిన వారి మీద మనం పోరాటం చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ కులాల మీద నిందించడం అనేది కరెక్ట్ గా అదొకటి. రెండోది, ఎల్లాక మన అడ్వకేట్ శరత్ అన్న కూడా ఒక 2-3 కులాలు ఏదో వ్యతిరేకం చేస్తున్నాయన్నాడు. అది కూడా కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే శరత్ అన్న కూడా ఆయన ఒక బ్రాహ్మణుడు, తర్వాత నేను ఒక రెడ్డి ఉండొచ్చు, ఇంకొక వెలం ఉండొచ్చు, ఒక కమ్ము ఉండొచ్చు, ఇంకేమన్నా కులాలు ఉండొచ్చు. అయితే నేనేమంటున్నా అంటే, మనం ఇక్కడ కులాలను ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్పుకుంటూ వచ్చిన, ఇది చట్టం ముందల నిలబడాలంటే మీరు ఎంపారికల్ డేటా చేయండి. ఇప్పుడు 18 నెలల సమయం అంతా వృధా అయిపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరగాలి. రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? గ్రామాభివృద్ధి జరిగినప్పుడే జరుగుతుంది. గ్రామ నిధులు ఆగిపోయినాయి, గ్రామంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. కేవలం దేని కొరకు పోయింది? బీసీలకు రిజర్వేషన్లు పెంపు అనేది. నిజంగా బీసీలకు మరి న్యాయం జరిగిందా? పోనీ బీసీ రిజర్వేషన్లు పెరిగినాయా? పెరగలే. ఎందుకు పెరగలేదు అంటే, మనం ఎక్కడ కూడా ఎంపారికల్ డేటా కావాలని ఈ ఐఏఎస్ చిరంజీవులు గారు కానీ, తర్వాత ఇంకెవరైనా కానీ, బీసీ సంఘాలు కానీ, తర్వాత రాజకీయ పార్టీలు కానీ, మీరు చూడండి, ఎప్పుడైనా ఎంపారికల్ డేటా తయారు చేయండి. శాస్త్రీయమైనటువంటి ఎంపారికల్ డేటా పబ్లిక్ డెమోలో పెట్టమని ఎవరైనా పోరాటం చేసిరా? ఇప్పటి వరకు కూడా ఆ చర్చ జరుగుతూనే లేదు. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లలో కూడా మీరు చూడండి, 4-5 కులాలకు తప్ప మిగతా కులాలకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా వర్గీకరణ జరగలేదు, ఏబిసిడి అనే వర్గీకరణ జరగలేదు, క్రిమిలేయర్ జరగలేదు. మరి ఎవరికి అన్యాయం, మళ్ళీ ఎవరికి న్యాయం జరుగుతుంది? కేవలం 4-5 కులాలకే జరుగుతుంది. 136 కులాలు ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటికి కూడా సమన్యాయం గురించి ఎవరు కూడా మాట్లాడకపోవడం. అందుకనే ఈ చట్టం న్యాయస్థానం ముందు నిలబడతలేదనేది ఒకటి. రెండవది, ఇది
9th షెడ్యూల్ అనేది కూడా నేను ఏమంటున్నా అంటే అది బ్రహ్మ పదార్థం ఏం కాదు. ఇప్పుడు ఐఆర్ కోయిల దాంట్లో స్టేట్ ఆఫ్ తమిళనాడు దాంట్లో 2007 సంవత్సరంలో స్పష్టంగా చెప్పిండు, ఎప్పుడైనా కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పుడు వాటిని రద్దు చేస్తాం, సమీక్షిస్తాం, పునఃసమీక్షిస్తాం అన్నాడు. మరి రాజ్యాంగ స్ఫూర్తిగా ఉండాలంటే మీరు ఎంపైరికల్ డాటా చేయమని డిమాండ్ చేయండి. మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. 42 కాదు 52 ఇచ్చినా మాకు నష్టం లేదు. అది ఎంత జనాభా ఉంటే మా వాట ఎంతో, మేమెంతో మా వాట ఎంత అంటే అట్లా రాదు, అట్ట చట్టం లేదు. కాకపోతే ఏంటంటే వెనుకబడిన తరగతులు ఎంతో అనేది తేల్చమనండి, రిజర్వేషన్లకు అరువులు ఎవరో తేల్చమనండి. అది చెయ్యకుండా మనం మేధావులుగా ఉండి కూడా, ప్రజా సంఘాలు ఉండి కూడా, కుల సంఘాలు ఉండి కూడా, రాజకీయ పార్టీలు ఉండి కూడా ప్రజలను భ్రమలలో నెట్టడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఈ రోజు వచ్చిందన్న. నిజంగా కూడా అన్యాయం ఇది. ఎందుకంటే బీసీలకు మామూలుగా ఏంటంటే వాళ్ళ జనాభా అవునన్నా కాదన్నా 50% అబవ్ ఉన్నది, 50 ఉందా 56 ఉందా ఏదన్నా ఉన్నది. కానీ ఈ రోజు వాళ్ళకు తగ్గటువంటి రిజర్వేషన్ రాకపోవడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి బీసీల మహామేధావులా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంపారికల్ డాటా చేయమని ఇప్పటి వరకు కూడా ప్రశ్నిస్తలేరు. ఎట్లా చట్టం ముందు చెప్పండి. అయితే ఇంకొకటి కూడా చెప్తున్నా, మాట్లాడమల్లి ఒక్క మాట నేను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నా అంటే, గాలి వినోద్ అన్న కుమార్ అన్నను కూడా నేను ఈ వేదిక ద్వారా, ఈ న్యూస్ ద్వారా నేను వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారు 3 లక్షల జీతాన్ని వదులుకొని సమాజ దృక్పథంతో వచ్చి ఒక సంఘజీవిగా ఒక మార్పు కొరకు తన ప్రయత్నం చేస్తున్నాడు. తన రిజర్వేషన్లను, తనకు 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్లను వదులుకున్నాడు అతను. అయితే ఇప్పటికి కూడా నేనేమంటున్నంటే రిజర్వేషన్లు అనేది ఎవరికి అరువులకో వాళ్ళకి చేయండి. అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఏ రిజర్వేషన్లు అయినా ఎవరు అనర్హులో వాళ్ళకు తొలగించండి. ఇలా మీరు చూడండి, ఈ రోజు చేసిన రిజర్వేషన్ల విధానం వల్ల మళ్ళీ ఎవరైతారు బీసీలలో కూడా ఒక ఎమ్మెల్యే కొడుకో, ఒక మంత్రి కొడుకో, ఒక కోటీశ్వరుడు కొడుకే అవకాశం ఉంది. ఇప్పటికి వర్గీకరణ చేయకపోవడం వల్ల ఎవరికి నిజమైన బీసీ బీదలకు అవకాశం ఉందా? సంచార జాతులకు అవకాశం ఉందా? ఎంబీసీలకు అవకాశం ఉందా? ఇది చట్టం ముందు నిలబడుతుందా? మన రవీందర్ రెడ్డి అని చెప్పేది ఎట్టుందంటే కిందంగా గిచ్చి అంటే ఏంది? ఎవరికి కావాలి అంటే కుబేర్లకు కావాలి రిజర్వేషన్లు. 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% కలిపి 42 కాదు 50% వచ్చినా నష్టం లేదు. శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టు అనేది కోర్టు పోయే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. మనం కోర్టు పోయే హక్కును ఆపడం కాదు ఇక్కడ సమస్య. అది కాదు, చట్టం ముందు నిలబడేదాన్ని చూడండి. చట్టం ముందు నిలబడేది ఎంపారికల్ డాటా పెట్టండి. ఇప్పుడు మీకేం నష్టం? ఎంపారికల్ డాటా పెట్టమని ఎందుకు డిమాండ్ చేయవు ఇప్పటి వరకు? ఏ సెక్షన్ లో, ఏ చట్టంలో, ఏ ఆర్టికల్ ఉంది చూపిస్తావా? ఏంటిది? రాజ్యాంగంలో 50% దాటొద్దని ఎక్కడ ఉందో చూపిస్తావా? చట్టంలో 50% దాటొద్దని లేదు. నేను ఉందని చెప్పట్లే, కానీ ఇక్కడ వినండి, నేను ఉందని చెప్పట్లే, ఇక్కడ వినండి. 60% ఉన్న బీసీలకు 17% రిజర్వేషన్లు వస్తే బీసీల శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఇక్కడ నేను 50% దాటొద్దుందని చెప్పట్లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎంపారికల్ డాటా చేయమనండి. ఎంపారికల్ డాటా చేసి 59 కాదు 69 వచ్చిన నష్టం లేదు. అదెందుకు డిమాండ్ చేయరు? అదెందుకు డిమాండ్ చేయమంటున్నా? మా జనాభా దావాసి ప్రకారం రిజర్వేషన్ 100% సంచార జాతులకు, అత్యంత వెనుకబడిన వాళ్ళకి ఇవ్వాలి. అది డిమాండ్ చేయి, అది డిమాండ్ చేయి. సరే, బీసీలలో అది డిమాండ్ చేయి, అది డిమాండ్ చేస్తే రిజర్వేషన్లు నిలబడతాయి. ఇప్పుడు జనాభా ఎంత ఉంటే రిజర్వేషన్లు అంత లేవు. జనాభా ఎంత ఉంటే అంత లేవు రిజర్వేషన్లు. ఇప్పుడు మా నోటి కారణం గుంజుకొని ఎవరు గుంజుకున్నారు? అగ్ర బీసీలు గుంజుకున్నారు. మీ పుణ్యమే. లేదు, అగ్ర బీసీలు గుంజుకున్నారు. అణగారిన వర్గాలకు అన్యాయం చేసింది అగ్ర బీసీలు. ఒక 4-5 కులాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అన్యాయం చేయలేదు. కాకపోతే ఏంటి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తే దానికి ఎంపారికల్ డేటా లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన చట్టం తెలుసుకో. ఈడబ్ల్యూఎస్ అనేది ఆర్థిక వెనుకబాటు, కులపరమైన రిజర్వేషన్ కాదు, సామాజిక వెనుకబాటు కాదు. గుర్తుపెట్టుకోండి. అయినా మంచిగా ఎంజాయ్ చేస్తూ బీసీ రిజర్వేషన్లు 32 సంవత్సరాలు అయింది వచ్చి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చి నిండా 4 సంవత్సరాలు అయింది. 32 ఏళ్లలో ఎవరు అనుభవించారు బీసీ రిజర్వేషన్లు? 32 ఏళ్లలో ఎవరు అనుభవించారు? కేవలం 4-5 కులాలు మాత్రమే అనుభవించినాయి. ముఖ్యమంత్రి పోస్టులు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎల్లాంక అన్నాడు కదా, గాలి వినోద్ కుమార్ అన్న అన్నాడు కదా, దాని మీద కొట్టాడు. ముఖ్యమంత్రి కావాలను, ప్రధానమంత్రి కావాలను, మంత్రులు కావాలను, ఎమ్మెల్యేలు కావాలను, రాజ్యాధికారులు రావాలను, దాని కొరకు నీ ప్రయత్నం చెయ్యి. భూములు ఎవరి చేతులు ఉన్నాయి? ఇవాళ గ్రామాలలో పోదాం, ఇవాళ గ్రామాలలో పోదాం, భూములు ఎవరి చేతులు ఉన్నాయో తెలుస్తుంది. ఏ గ్రామం వల్ల తీసుకో, ఒక 4-5 కులాల చేతుల్లో ఉన్నాయి భూములు. ఇవాళ 4-5 కులాల చేతుల్లో ఉన్నాయి, 4-5 కులాల చేతుల్లో ఉన్నాయి. గుంజుకొని కోర్టులో పోయి చట్టం ముందర నిలబడే శాసనం చేయాలి. ఏదైనా చెప్తున్నావా? ఎవరు నీతి వాక్యాలు అంటే జస్టిస్ రోహిణి కమిషన్ లా 97% ఉన్నటువంటి రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ రంగంలో లేదు కానీ విద్యా ఉద్యోగాల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది, అది తెలుసుకో. విద్యా ఉద్యోగాలలో 60% ఏముంది? వర్గీకరణ పెట్టు రాజకీయ రంగంలో. ఎగ్జంప్షన్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ శాలరీ ఇన్కమ్ అని ఉంది. ఎక్కడ సీలింగ్ ఉంది బీసీలకు? ఎందుకు లేదు? అదే ఈడబ్ల్యూఎస్ వచ్చే వరకు ఒక్కసారి చరణ్ కౌశిక్ గారికి ఇద్దాం అవకాశం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వల్లభరెడ్డి గారు చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు మీరు 42% అన్నారు, 21% కూడా ఇవ్వాలి, 17% ఇచ్చారు లాస్ట్ కి. సార్ ఇక్కడ నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించి డిసిసి పదవులు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీ కలిపి 81% ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీగా. మా పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు సార్ తెలంగాణలో. మంత్రివర్గాల్లో ఎంతమంది ఉన్నారు అది చెప్పండి. కానీ డిసిసి అధ్యక్షులు మంత్రివర్గంలో 16 మందిలో 3 అంటే 17%, సేమ్ ఇదే 17% ఇచ్చారు. ఇస్తారు ఇంకొకటి మంత్రివర్గంలో 16 అంటే 16లో 3 అంటే గదే 17% వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున బీసీల గురించి చర్చ జరుగుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కులగన్న చేస్తామని చెప్పిర్రు, 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కామారెడ్డిలో ప్రకటించడం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి 56.33 చెప్పి బీసీ నిర్ధారించిన తర్వాత 42% ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చేయాల్సిన ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు. ఒక్క చిన్న పొరపాటు కూడా చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎంపరికల్ డేటా కావచ్చు, ట్రిపుల్ టెస్ట్ కావచ్చు, అన్ని రకాల కోర్టులలో ఉన్నటువంటి కేసుల విషయంలో అడ్వకేట్ల పెట్టుడు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, తర్వాత ఇప్పుడు హైకోర్టులో ఉన్న కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రక్రియలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం చేసి జనగణలో కులగన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని జనగణలో కులగన చేస్తామని చెప్పి ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా జరగబోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారమే బీసీలకు సంబంధించిన అంశం జాతీయ స్థాయి అంశమైంది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2 గంటల నుంచి టీవీలో డిబేట్ కూడా దీని మీద మనం చర్చించుకున్నాం అంటే అది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ కూడా ఖచ్చితంగా బీసీల 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఎట్టి ఏ అవకాశాన్ని మనం వృధా చేసుకుని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట. రాష్ట్రంలో అసెంబ్లీ బిల్లు పాస్ అయితే మద్దతు ఇచ్చారు, దేశంలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి వారు ఒప్పుకుంటలేరు. అదే కాకుండా జార్ఖండ్ లో అమిత్ షా గారు చాలా స్పష్టంగా మాట ఇచ్చిండు, జార్ఖండ్ లో 50% సీలింగ్ ఎత్తేస్తారని చెప్పేసి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు మాట ఇచ్చి జార్ఖండ్ లో భారతీయ జనతా ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా గారు మాట నిలుపుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తామని, జార్ఖండ్ లో అమిత్ షా గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేసింది. గతంలో బీహార్ లో కూడా లోకల్ నాయకత్వం ఒప్పుకుంది, జాతీయ నాయకత్వం వ్యతిరేకించే పరిస్థితి మనం ఇప్పుడు అల్టిమేట్ గా అవుట్కమ్ చూస్తారు కదా సార్. అదే సార్ ఈ సార్ ఏది కూడా ఒకేసారి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం కోసం కూడా చాలా సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిజంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే 5 నిమిషాల బిల్లు పాస్ అయ్యేది. ఇప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది, అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ 2 నాలుకల దూరంతో ముందుకు పోతా ఉంది. ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీ ఎంపీలు ఎక్కువ అంటారు,
ఓబీసీ కేంద్రంలో మంత్రులు ఎక్కువ అంటారు, వాళ్ళు బడ్జెట్ లో నిధులు ఇవ్వరు, అదే ఓబీసీ రిజర్వేషన్ వేస్తానంటే భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. మా స్వయాన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, దయచేసి రాష్ట్రపతి గారిని గవర్నర్ అదేవిధంగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పియండి, మీ నాయకత్వం మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం, అఖిలపక్షం తీసుకుపోదాం అని చెప్పేసి స్వయాన వారే రిక్వెస్ట్ చేసినా కూడా ఇంతవరకు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇప్పని పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే అఖిలపక్షాన్ని తీసుకుపోతాం, అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి లెటర్ పెడితే ఆ ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రపతి గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతామని ఖచ్చితంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ లో కావచ్చు, పార్లమెంట్ వెలుపల కావచ్చు ఖచ్చితంగా పోరాటం చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనకపోదు. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఆల్రెడీ మనం హైకోర్టు 2 సార్లు అఫిడవిట్ దాఖలు చేసిన ఎలక్షన్ పెడతామని చెప్పేసి, అదే కాకుండా 15వ ఆర్థిక సంఘ నిధులు 3,000 కోట్ల రూపాయలు సంబంధించి, అదే కాకుండా ఇప్పుడు లోకల్ బాడీ సంబంధించి సర్పంచ్ ఎలక్షన్ లో గుర్తులు లేనుకున్నప్పటికీ పార్టీ పరంగా మద్దతు అయితే ప్రకటిస్తారు. గుర్తులు ఉండవు కానీ పార్టీ పరంగా మద్దతు ప్రకటిస్తారు. 17 కంటే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉందంటారు కదా, మీరు కరెక్ట్ గా చేస్తే 17 కంటే ఇంకెక్కువ వచ్చేది ఎందుకు ఇంత తొందర అని క్వశ్చన్ చేస్తున్నారు ఇంతకు ముందు ఉన్న వాళ్ళంతా. దాని సంబంధించి రొటేషన్ లో భాగంగా పోయినసారి బీసీలకు వచ్చినాయి, ఈసారి వేరే వర్గాలకు పోయినాయని చెప్పి చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇది తొందరపడి చేసింది కాదు, చాలా రోజులు అంది కసరత్తు చేసింది. అదే కాకుండా ఇక్కడ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ఖచ్చితంగా బీసీలకు నష్టం చేసే అంటే మరి బీఆర్ఎస్ టైంలో ఎక్కువ వచ్చింది, కాంగ్రెస్ టైంలో తక్కువ వచ్చింది సార్. రొటేషన్ బేస్ లో పోయినసారి ఎస్సీ ఎస్టీ పోతే వాళ్ళు రొటేషన్ తీసేశారు. బీఆర్ఎస్ రొటేషన్ కాకుండా 10 సంవత్సరాలు ఒకటే ఇంప్లిమెంట్ చేయమన్నారు, మీరు ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుండే 10 సంవత్సరాలు. ఇక్కడ ప్రధానంగా బీసీలకు పోయినసారి అవకాశం వచ్చిన కాడ ఎట్లాగో మీరు 42% పెట్టనప్పుడు 10 సంవత్సరాలు 1% రిజర్వేషన్ పెడితే మరి బీఆర్ఎస్ ఆయనలో కొంత ఎక్కువ వచ్చింది కదా, దీనికంటే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోరా మా వీళ్ళ దానిలో తక్కువ వచ్చిందని? వాళ్ళేం క్లెయిమ్ చేసుకుంటారు సార్ బీసీలకు చేసిన నష్టం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చకు దారి తీసింది కాంగ్రెస్ పార్టీ సార్. చర్చ పెడితే ఎలా వచ్చింది సార్? ఫలితాలు అనేది ఒక్క రోజు కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. గాలి వినోద్ గారు చాలా ఆరోపణలు చేశారు మీ సీఎం మీద, రేవంత్ రెడ్డి మీద చాలా కామెంట్ చేశారు మన సీఎం మీద. ఎవరు సార్? గాలి వినోద్ కుమార్ గారు ఏదో అన్నారు, చెప్పండి. ఇంతకుముందు రకరకాలు మాట్లాడుతుంది, మీకు తెలుసు వివాదాలు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వాల్సిన ఎంపీ సీట్లు ఇవ్వలే, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్ సీట్లు ఇవ్వలే, పార్టీ పరంగా ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, చివరికి ఉపరాష్ట్రపతి ఓడిపోయే ఉపరాష్ట్రపతి అవకాశం కూడా ఒక మా జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళకి కనీసం ఓడిపోయేది కూడా ఇవ్వలేదు అంటున్నా నేను. గెలిచే పక్కన పెట్టండి, గెలిచే ఎంపీలు ఇవ్వలే, ఎమ్మెల్యేలు ఇవ్వలే, గెలిచే కార్పొరేషన్ ఇవ్వలేదు, చేతిలో ఉన్న పనులు ఏమీ ఇవ్వలేదు. మరి ఇవాళ న్యాయవ్యవస్థ మీద పెట్టేసి బీజేపీ మీద పెట్టేస్తే మీరు ఇలా ఏమైనా లాభం చేసినట్ట వీళ్ళకి వర్గాలకు? నేను ఒకటే సమాధానం చెప్తున్నా సార్. 81% బీసీలకు డీసీసీ లో అవకాశం కల్పించారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఊడికం చేయడానికి, రెడ్లకు ఊడికం చేసి వాళ్ళ పదవులు చెప్పేయడానికి, వాళ్ళని ముఖ్యమంత్రి చేయడానికి. బీసీ మా డిప్యూటీ సీఎం గా ఎస్సీ ఉన్నాడు, ఆ కర్ణాటక రాష్ట్రంలో బీసీ ఉన్నాడు, సిద్ధరామయ్య గారు సామాజిక ముఖ్యమంత్రి ఉన్నారు, ఖర్గే గారు తమ్ముడు చరణ్ ఇవాళ డిసిసి ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్లుగా పెద్ద హేమీలు పనిచేసిండు. ఎవరెవరు? మీరు డి శ్రీనివాస్ గారు పనిచేసిండ్రు, వి హనుమంతరావు గారు పనిచేసిండ్రు, తర్వాత పోతే ఆయన పేరు పొన్న లక్ష్మయ్య గారు పనిచేసిండ్రు, ఇప్పుడు మహేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. వీళ్ళంతా ముఖ్యమంత్రి ఎవరు చేసిండ్రు? రెడ్డి చేసిండ్రు. వాళ్ళు అయినరా? పాప అంత త్యాగం చేసిన బీసీలు ముఖ్యమంత్రులు అయిన తమి కాలేదు కదా. ఇవాళ ఈ డిసిసి పేరు మీద రెడ్లను, అగ్రవర్ణాలను ముఖ్యమంత్రి చేయడానికో, లేకపోతే వాళ్ళని మంత్రులు చేయడానికో, ఎమ్మెల్యే చేయడానికో, ఎంపీలు చేయడానికి ఏదో మనం చేయాలి. ఇక మనమే ఉడిగం చేయాలా వాళ్ళకి? మాకు 85% ఇచ్చేదాన్ని ఉడిగం చేసుకుంటూ కూర్చోవాలా? రాజ్యం చేద్దాం. ఎక్కడ అండి? కర్ణాటక మంచిదే, కర్ణాటక సంతోషం, కర్ణాటక సంతోషమే. తెలంగాణలో కదా బీసీ 42% హామీ ఇచ్చింది, ఇక్కడ కూడా ఇచ్చారు కదా. చెప్తున్నాం కదా సార్, అదే చెప్తాం. రాజ్యసభ 2 వస్తే ఒక బీసీకి ఇచ్చారు, 4 కౌన్సిల్ లో ఎమ్మెల్సీలు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు 2, ఎస్సీ ఎస్టీలు 2 ఉన్నారు. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉండే విధంగా
ఖచ్చితంగా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేకుండా ముందుకు పోయే ప్రయత్నంలో ముందుకు పోతున్నారు సార్. ఒకేసారి మార్పు రాదు కదా సార్, కొంత సమయం పడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీరు చూసిరు, మనం అనుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం జరుగుతున్న పరిస్థితి అదే కనపడ్డది. మనం చూసినాం కదా, ఆ రోజు అనుకున్నది ఆ రోజు మనకు అర్థం కాలే, ఈ రోజు అర్థమైంది. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లుంది, ఈ రోజు ఎట్లుంది అనేది మనకు అర్థమైంది. కాబట్టి దయచేసి సార్ అంటే ఒకే రోజు కాంగ్రెస్ పార్టీగా అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చే ప్రయత్నంలో ముందు పోతూ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ముందు పోయే ప్రయత్నంలో ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా చేసి బీసీ రిజర్వేషన్లు పెంచొచ్చు. ఇప్పటికైనా పెంచవచ్చు. కులగణన తోటి రిజర్వేషన్లు పొందుపరచవు, రాజ్యాంగం లేదు, అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఎంపైరికల్ డేటా తీస్తారో, ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి కూడా పెరుగుతుంది. వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు, గాలి వినోద్ కుమార్ గారు, చరణ్ కౌశిక్ గారు, జాజుల శ్రీనివాస్ గారు, చిరంజీవులు గారు, వి ప్రకాష్ గారు, శరత్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా మంది జాయిన్ అయ్యారు చర్చలో. మొత్తానికి 42% బీసీ రిజర్వేషన్లు అంటే అందులో సగం కూడా రాలే, 21% కూడా కాలే, 17% మాత్రమే వచ్చింది బీసీ రిజర్వేషను. బికాస్ రకరకాల కారణాలు, షెడ్యూల్ ఏరియాలో 100% ఎస్టీలకే ఇవ్వాల్సి ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెంలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రాలేదు. సో అట్లాగే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, ములుగు, మహబూబాద్ ఇటువంటి జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే బీసీ రిజర్వేషన్ వచ్చింది. మొత్తానికి ఎలక్షన్స్ అయితే December 11th, 14th, 17th ఉన్నాయి కాబట్టి కోర్టులు కూడా వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్ళినా జోక్యం చేసుకోవడం అయితే కష్టంగానే కనిపిస్తుంది. చూద్దాం మరి, హైకోర్టు దగ్గర కేసు ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఇదే విధంగా ఎన్నిక జరుగుతుందా, లేకపోతే బీసీ రిజర్వేషన్లో పై ఆ పార్టీకి, ఎందుకంటే December 17 తర్వాత దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆ పార్టీకి హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుందా, ఏం జరుగుతుందో అయితే చూడాల్సింది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్.